Hello everyone, welcome to Tara AS. Think IAS, Think Tara. My name is Sai Ram Sampath Rao. ఎలా ఉన్నారు అందరూ? ఈ సెషన్లో మన వరల్డ్ హిస్టరీ మాడ్యూల్లోని నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ ఆర్ ఇటాలియన్ యూనిఫికేషన్ గురించి మనం కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే దిస్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ హిస్టారికల్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ యాజ్ యూజువల్ ద ఎంటైర్ చాప్టర్లో మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ దట్ ఈస్ ద లాంగ్ 19th century అనేటటువంటి కాన్సెప్ట్, ఇజంట్ ఇట్? సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ లాంగ్ 19th century? 19వ శతాబ్దం ఏదైతే ఉందో ఈ శతాబ్దంలో చోటు చేసుకున్నటువంటి చాలా ఈవెంట్స్ హిస్టారికలీ ద మోడర్న్ వరల్డ్ని ఏ విధంగా బిల్డ్ చేయడం అనేటటువంటి జరిగింది, ఈ విషయాలు మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఏ ప్రామినెంట్ హిస్టారియన్ నేమ్ ఎరిక్ హోబ్స్బామ్, ఈయన 19th century అనేటటువంటిది వెరీ లాంగ్ అనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ లాంగ్ ఆర్ లెందీ 19th century? కన్వెన్షనల్లీ 19th century అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంటర్ప్రిట్ చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రమ్ ద ఇయర్ 1800, 1800 సంవత్సరం, ఎక్కడి వరకు 1899 వరకు ద 19th century, 19వ శతాబ్దంగా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. కానీ ఈయన మాటల్లో ఏం చెప్తారంటే లేదు 19th century అనేటటువంటిది కాస్త పొడిగింపబడింది అని ఈయన చెప్తారు. అసలైనటువంటి 19th century ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈయన ఉద్దేశంలో 1789లో స్టార్ట్ అయ్యి 1914 మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి వరకు కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుందని చెప్పి ఈయన ఉద్దేశం. 1789లో ఇంతకీ ఏం జరిగింది సార్? 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్కి ఈక్వాలిటీ అవ్వచ్చు, లిబర్టీ అవ్వచ్చు, ఫ్రెటర్నిటీ అవ్వచ్చు, ఇలాంటి ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని స్ప్రెడ్ చేయడం అనేటువంటిది జరిగింది. రిమెంబర్ ద ఇంటలెక్చువల్ బేసిస్ ఫర్ దీస్ ఐడియాస్ ఎన్లైటన్మెంట్ పీరియడ్లోనే వే బిఫోరే మొదలైనప్పటికీ ద ప్రాక్టికాలిటీ ఆర్ యూటిలిటేరియన్ నేచర్ ఆఫ్ దీస్ ఐడియల్స్ ఫ్రెంచ్ రెవల్యూషన్తో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఒక మోస్తరుగా అమెరికన్ రెవల్యూషన్తోనే స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో దిస్ బ్రిటిష్ హిస్టారియన్ నేమ్డ్ ఎరిక్ హోబ్స్బామ్ దిస్ ఎంటైర్ పీరియడ్ ఏ విధంగా క్లాసిఫై చేయడం అనేది జరిగింది 1789 నుంచి 1914 ద సో కాల్డ్ లాంగ్ 19th centuryని 1848 వరకు 1789 నుంచి 1848 వరకు he called this period as the age of revolution. Why? కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ 1848 నుంచి 1875 వరకు దిస్ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ద ఏజ్ ఆఫ్ క్యాపిటల్ పేరుతో ఈయన పిలవడం అనేటువంటిది జరిగింది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. 1848లో ఎస్పెషల్లీ కార్ల్ మార్క్స్ ద దాస్ క్యాపిటల్ అనేటటువంటి బుక్ ఎప్పుడైతే తీసుకురావడం అనేది జరిగిందో ద రాడికల్ ఫౌండేషన్ ఫర్ సోషలిజం అది స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ 1875 టైంకి అది విపరీతంగా ఆల్ అక్రాస్ యూరప్ స్ప్రెడ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ సమయంలోనే యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ కూడా ఎండ్ అవ్వడం అనేది జరిగింది. 1875 నుంచి 1914 వరకు దిస్ పర్టికులర్ పీరియడ్ నన్ను ఏం చెప్తారు అంటే ద ఏజ్ ఆఫ్ ఎంపైర్ అని చెప్పి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే న్యూ ఇంపీరియలిజం ఏదైతే ఉందో అది డామినెంట్ ఫోర్స్ కింద మారడం అనేది జరిగింది ఈ పర్టికులర్ టైం పీరియడ్లో. ఎందుకంటే యూరప్ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి విత్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. డోంట్ వరీ, ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పటి వరకు మాట్లాడినటువంటి టాపిక్స్ మీకు ఎంత చక్కగా అర్థమైనాయో, ఎంత పూర్తి స్థాయిలో అర్థమైనాయో ఆల్ ద అదర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అర్థమవుతాయి. సో ఈ టాపిక్స్ అన్ని మీకు అర్థమైతేనే 1914లో నిజానికి వరల్డ్ వార్ 1 అనేటటువంటిది మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది, ఆల్ ద కాజెస్ నేను చెప్పేటప్పుడు కాంప్రహెండ్ చేయగలుగుతారు, ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఎగ్జామ్లో ఎనలైటికల్గా క్వశ్చన్ వచ్చినా సరే బెటర్గా ఆన్సర్ చేయగలుగుతారు. యూ ఆల్రెడీ నో దట్ వరల్డ్ హిస్టరీ నుంచి మెయిన్స్లో క్వశ్చన్స్ అపీర్ అవుతున్నాయి. యూపీఎస్సీ ఈస్ ట్రైయింగ్ టు కరెక్ట్ ఆర్ ఓవర్ కరెక్ట్ ఇట్ సెల్ఫ్ విత్ రెస్పెక్ట్ టు వరల్డ్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్. నేను వరల్డ్ హిస్టరీ మాడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత ఐ విల్ బి డిస్కసింగ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా యాజ్ వెల్. సో దట్ వన్ స్టాప్ సొల్యూషన్ కింద మన క్లాసెస్ ఏవైతే ఉంటాయో మీకు యాక్ట్ చేస్తాయి. డోంట్ వరీ అట్ ఆల్. వన్స్ అగైన్, సో దిస్ పర్టికులర్ ఏజ్ ఆఫ్ రెవల్యూషన్ లో భాగంగా మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ చూసాం. ద ఈవెంట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇస్ యాక్చువల్లీ ఫాలోడ్ బై ఫ్రెంచ్ రెవల్యూషనరీ వార్స్. ఫ్రెంచ్ రెవల్యూషనరీ వార్స్ ద్వారా ఎమర్జ్ అయినటువంటి నెపోలియన్ బోనపార్ట్ అండ్ హిజ్ రూల్ ఏదైతే ఉందో ఫ్రాన్స్ అండర్ నెపోలియన్ బోనపార్ట్ మనం డిస్కస్ చేసాం.
నెపోలియన్ బొనపార్ట్ ఏ విధంగా ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ యూరప్ని ఏ విధంగా డిస్టార్ట్ చేయడం అనేది జరిగింది, డిస్టర్బ్ చేయడం అనేటువంటిదో మనం మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ 65 to 70% ఆఫ్ ద టెరిటరీ, యూరోపియన్ టెరిటరీని తన కంట్రోల్లోకి నెపోలియన్ ఏ విధంగా తెచ్చుకున్నారో మనం మాట్లాడాం. అండ్ దాంతోపాటు ద డిక్లైన్ ఆఫ్ నెపోలియన్ బొనపార్ట్ 1815లో బ్యాటిల్ ఆఫ్ వాటర్లో ఏదైతే ఉందో దాని ద్వారా నెపోలియన్ బొనపార్ట్ యొక్క అంతం ఏ విధంగా జరిగిందో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు వీ హ్యావ్ డిస్కస్ సంథింగ్ కాల్డ్ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా. కాంగ్రెస్ ఆఫ్ వియన్నా యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. ద ఎర్లియర్ కన్జర్వేటివ్ స్టాటస్ కో ఏదైతే ఉందో, ఎర్లియర్ మొనార్కీస్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం. కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ద్వారా ద ప్రిన్సిపల్ ఆఫ్ లెజిటిమేట్ పవర్ అనేటువంటిది ఏ విధంగా రీఇన్స్టేట్ చేశారు, ఎర్లియర్ మొనార్కీస్ అనేటువంటివి ఏ విధంగా రీఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ద రెవల్యూషనరీ ఐడియాస్ ఆఫ్ ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ ఇలాంటి వాటిని ఏ విధంగా డైల్యూట్ చేసేటటువంటి ప్రయత్నం జరిగిందో మనం డీటెయిల్డ్గా మాట్లాడాం. అండ్ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఇంట్రడ్యూస్ చేసినటువంటి న్యూ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా విత్ ఇన్ 5 years, కాంగ్రెస్ ఆఫ్ వియన్నా 1815లో జరిగితే విత్ ఇన్ 5 years 1820sలోనే ఏ విధంగా రెవల్యూషన్స్ అనేటువంటి స్టార్ట్ అయినాయి ఆల్ అక్రాస్ యూరోప్ మనం మాట్లాడడం. బట్ వాటి యొక్క ఫెయిల్యూర్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓన్లీ వన్ సక్సెస్, దట్ ఈస్ గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఒటమన్ రూల్ నుంచి గ్రీస్ అనేటటువంటిది ఇండిపెండెంట్ కంట్రీగా మారడం అనేటువంటిది జరుగుతుంది, అది మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు లాటిన్ అమెరికాలో నేషనలిస్ట్ మూవ్మెంట్స్ అనేటువంటి ఏ విధంగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సైమన్ బొలివార్ యాజ్ వెల్ యాజ్ హిజ్ విజన్ ఫర్ యునైటెడ్ సౌత్ అమెరికా, బట్ అది ఎందుకు ఫెయిల్ అవ్వడం అనేది జరిగిందో మనం డిస్కస్ చేసాం. అండ్ దాంతోపాటు ద రెవల్యూషన్స్ ఆఫ్ 1830s ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం మాట్లాడడం అనేటువంటిది జరిగింది. ఫ్రాన్స్లో మొదలైనటువంటి రెవల్యూషన్ ఏ విధంగా ద రెస్ట్ ఆఫ్ యూరప్కి ఏ విధంగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగిందో మనం మాట్లాడుకున్నాం. మెటర్నిచ్, ద ఆస్ట్రియన్ ఛాన్సలర్ ఎవరైతే ఉంటారో అతను చెప్పినటువంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్, దట్ ఈస్ వెన్ ఫ్రాన్స్ నీజెస్ ద ఎంటైర్ యూరప్ గెట్స్ కోల్డ్ అనేటటువంటి మాట ఆయన మాట్లాడడం అనేది జరిగింది. సో ఎందుకు ఫ్రాన్స్లో మొదలైనటువంటి ప్రతిదీ రెస్ట్ ఆఫ్ యూరప్కి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుందో మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎగ్జాంపుల్ అండ్ దాంతోపాటు 1830s రెవల్యూషన్స్ ఎగ్జాంపుల్ వీటన్నిటి మనం డిస్కస్ చేసాం. ఈవెన్ 1848 ద స్ప్రింగ్ టైమ్ ఆఫ్ నేషన్స్ ఆర్ ద స్ప్రింగ్ ఆఫ్ నేషన్స్, వెరీ సిగ్నిఫికెంట్ అప్హీవల్ హ్యాపెండ్ ఇన్ యూరప్ మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. అండ్ ఈవెన్ ద 1848 రెవల్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎందుకు ఫెయిల్ అవ్వడం అనేటటువంటిది జరిగిందో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 1848లో సిగ్నిఫికెంట్ ఈవెంట్ హ్యాపెండ్, దట్ ఈస్ కార్ల్ మార్క్స్ తన దాస్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని పబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. వర్కింగ్ క్లాస్ విపరీతమైనటువంటి ఫెయిల్యూర్ చూశారు. 1820sలో చూడడం అనేది జరిగింది, 1830sలో చూడడం అనేది జరిగింది, 1848లో చూడడం అనేటువంటిది జరిగింది. సో ద ఐడియాలజికల్ ఆర్ థియరిటికల్ అప్రోచ్ ఆఫ్ సోషలిజం ఆర్ ద రెవల్యూషన్స్ బై వర్కింగ్ క్లాస్, కార్ల్ మార్క్స్ ద దాస్ క్యాపిటల్ పబ్లిష్ చేసిన తర్వాత ఏ విధంగా యాక్షన్ ఓరియంటెడ్ అప్రోచ్తో వాళ్ళు ముందుగా ఇచ్చారు, ఏ విధంగా మిలిటెంట్ అండ్ రాడికల్ టర్న్ అనేటటువంటిది సోషలిజం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆల్ దీస్ థింగ్స్ నేను నెక్స్ట్ క్లాస్ మార్క్సిజం చెప్పేటప్పుడు చెప్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. దేర్ విల్ బీ ఏ సెన్స్ ఆఫ్ కంప్లీట్నెస్ అమ్మా. నేను కొత్త విషయం నేర్చుకున్నాను, చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నాను. ద వర్కింగ్ ఆఫ్ ద వరల్డ్ ఏదైతే ఉందో అది మాకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇలా మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది. సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ ఏ విధంగా నేర్చుకోవాలో కూడా మీకు తెలుస్తుంది. సి దట్ ఈస్ వేర్ ఎ రైట్ మెంటర్, దట్ ఈస్ వేర్ ఎ రైట్ టీచర్ comes into play. That is what I always believe. That's why in UPSC civil service examination, which is a very exhausting process, you need to rely on responsible teachers, responsible mentors who focus on conceptual clarity and then they go with the exam orientation approach. Always follow అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ద ఏజ్ ఆఫ్ క్యాపిటల్కి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏ విధంగా బ్రిటన్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది వే బ్యాక్, అదే విధంగా ద రెస్ట్ ఆఫ్ యూరప్కి ఎందుకు స్ప్రెడ్ అవ్వడం అనేటటువంటిది జరిగిందో మనం మాట్లాడడం అనేది జరిగింది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా కీ రోల్ ప్లే చేయడం అనేటువంటిది జరిగింది మోడర్న్ వరల్డ్ ఎస్టాబ్లిష్ అవ్వడంలో. బికాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంట్రడ్యూస్ న్యూ కాన్సెప్ట్స్ లైక్ క్యాపిటలిజం అనేటువంటి ఐడియా ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు వర్కింగ్ క్లాస్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ద బూర్జువా ఆర్ మర్చెంట్ క్లాస్ డామినేషన్ ఏదైతే ఉందో అది విపరీతంగా ఉండడం అనేటువంటిది జరిగింది. అండ్ ఇన్ దిస్ బ్యాక్ డ్రాప్ సోషలిస్ట్ రెవల్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆల్ అక్రాస్ యూరప్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ రష్యాలో సోషలిస్ట్ రెవల్యూషన్ ఎందుకు స్టార్ట్ అయింది, సోషలిస్ట్ స్టేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందో మీకు అర్థం కావాలంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మన క్లాసెస్ మీరు తప్పకుండా చూడాలి. మీరు అది చూసారని అనుకుంటున్నాను, మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ 1848 నుంచి 1875 మధ్యలో జరిగినటువంటి 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి అంటే దట్ చేంజ్ ద ట్రజెక్టరీ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అండ్ దట్ యాక్చువల్లీ సిగ్నిఫికెంట్లీ డిస్టర్బ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ యూరప్. ఏంటి, ఫస్ట్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. జాగ్రఫికల్లీ డివైడెడ్గా ఉన్నటువంటి ఇటలీ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఒక సింగిల్ పొలిటికల్ ఎంటిటీ కింద, పొలిటికల్ యూనిట్ కింద మారడం అనేటటువంటిది జరిగింది. అప్పటి వరకు ఇటలీ వాజ్ నెవర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ బై 1870s వచ్చేటప్పటికి. బట్ ఈ జాగ్రఫికల్ టెరిటరీస్ అన్ని కలిపి
ఎందుకు ఒక కంట్రీ లాగా ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగింది. అండర్ వన్ బ్యానర్, అండర్ వన్ ఫ్లాగ్, అండర్ వన్ కరెన్సీ, అండర్ వన్ పొలిటికల్ సిస్టమ్ మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ దాంతో ప్యారల్గా నడిచినటువంటి యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ ఏదైతే ఉందో అది కూడా మీకు అర్థం కావాలి. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ ప్యారలల్గా సాగడం అనేది జరిగింది. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ప్లేడ్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ఇన్ బోత్ ద వరల్డ్ వార్స్. ఈవెన్ వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 రెండింటిలో కూడా ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనం వరల్డ్ వార్ 1 మీకు అర్థం కావాలన్నా అండ్ దాంతోపాటు ఇంటర్ వార్ పీరియడ్ ఏదైతే ఉందో దట్ సింప్లీ మీన్ ద ఐడియాలజీస్ ఆఫ్ ఫాసిజం, నాజీయిజం ఇలాంటివి మీకు అర్థం కావాలన్నా బోత్ ఇటాలియన్ అండ్ జర్మన్ యూనిఫికేషన్ ఏవైతే ఉంటాయో వీటిని కాంప్రహెన్సివ్గా మీరు అర్థం చేసుకోవాలి. మన క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఎలా అరేంజ్ చేస్తాం, ఫస్ట్ విల్ బీ టాకింగ్ అబౌట్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అండ్ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి ఏవైతే ఉంటాయో అవి యూజువల్లీ రివిజన్ చేస్తున్నాం, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అండ్ దాంతోపాటు ఇండక్షన్ తర్వాత వీ విల్ బీ టాకింగ్ అబౌట్ ద కాజెస్, సెకండ్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ థర్డ్ వచ్చేసి ఇంపాక్ట్స్. ఈ 3 మీకు మీ నోట్స్లో ఉంటే సరిపోతుంది ఎగ్జామ్కి. బట్ కానీ ఈ 3ని మీరు ఇంటర్నలైజ్ చేసుకోవాలంటే మీకు ద ఎంటైర్ ట్రజెక్టరీ ఆర్ హిస్టారికల్ ఈవెంట్స్ అనేటటువంటి మీకు ప్రాపర్గా తెలియాలి. That's where our classes will definitely give you an edge. That is for sure, right? So జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే ఇటాలియన్ యూనిఫికేషన్ అండ్ జర్మన్ యూనిఫికేషన్ తర్వాత క్లాస్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫాక్ట్ యూపీఎస్సీ ఎక్స్ప్లిసిట్లీ ఫ్రేమ్డ్ ఏ క్వశ్చన్ వన్స్, హౌ ఫార్ జర్మనీ షుడ్ బి మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ బోత్ ద వరల్డ్ వార్స్. 2 ప్రపంచ యుద్ధాలు స్టార్ట్ అవ్వడం వెనక జర్మనీ యొక్క పాత్ర ఎంత మేరకు ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు అని చెప్పి క్వశ్చన్ రావడం అనేది జరిగింది. Of course, Germany played a very influential role in the commencement of both the world wars. కానీ జర్మనీ యూనిఫై అవ్వకపోతే ఆ రోల్ ప్లే చేయడం అనేటువంటి జరిగేదా అంటే కానే కాదు. సో వాట్ ఎక్స్టెంట్ ఆఫ్ రోల్ జర్మనీ ప్లే చేసిందో మీకు అర్థం కావాలంటే జర్మనీ యూనిఫికేషన్ అనేటువంటి ఈవెంట్ మీకు ప్రాపర్గా పూర్తి స్థాయిలో అర్థం కావాలి. అండ్ వరల్డ్ వార్ 1లో పార్టిసిపేట్ చేసినటువంటి ట్రిపుల్ అలియన్సెస్లో ఇటలీ ఎందుకు భాగంగా ఉందో మీకు తెలియాలి అంటే ఇటాలియన్ యూనిఫికేషన్ మీకు పూర్తి స్థాయిలో తప్పకుండా అర్థం కావాలి. వరల్డ్ వార్ 1 తర్వాత ముసోలినీ అండ్ హిస్ ఫాసిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో అది మీకు అర్థం కావాలంటే ఇటాలియన్ యూనిఫికేషన్ మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. అందుకే దిస్ 2 క్లాసెస్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, సిగ్నిఫికెంట్ రోల్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. అండ్ విత్ బోత్ ఇటాలియన్ యూనిఫికేషన్, జర్మన్ యూనిఫికేషన్, ద ఫ్యూడలిస్ట్ ఫౌండేషన్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ యూరోప్లో పూర్తిగా 100% డిస్మాంటిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది, పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, డీటెయిల్గా అర్థమవుతుంది, వరి అవ్వద్దు. ఒకవేళ ఈ పర్టికులర్ వీడియోని యూట్యూబ్లో ఎవరైనా చూస్తున్నట్టయితే ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఏస్ వరల్డ్ హిస్టరీ మన taraes.com వెబ్సైట్ని విజిట్ చేసి మీరు చక్కగా మన కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చాము. ఓకేనా, జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, క్లియర్గా దిస్ పర్టికులర్ సెషన్ అర్థమవుతుంది. వినాలి నాన్న. సో నౌ one thing you should know that historically Italy was geographically divided. History was never a single nation state until 1871. నేను ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ని కాంగ్రెస్ ఆఫ్ వియన్నా క్లాస్లో కూడా చెప్పడం అనేది జరిగింది. 1815లో బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ ద్వారా నెపోలియన్ బొనపార్టే యొక్క రూల్ ఎప్పుడైతే ఎండ్ అవ్వడం అనేటువంటి జరిగిందో, నెపోలియన్ బొనపార్టే యొక్క డిక్లైన్ ఎప్పుడైతే కంప్లీట్ అవ్వడం అనేది జరిగిందో, కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అనేటువంటిది బిట్వీన్ ఆల్ ద సూపర్ పవర్స్ ఆఫ్ యూరప్ కండక్ట్ చేయబడ్డం అనేటువంటిది జరిగింది ఇన్ ఆస్ట్రియా. దెన్ సూపర్ పవర్స్ ఆఫ్ యూరప్ ఫస్ట్ గ్రేట్ బ్రిటన్ అవ్వచ్చు, సెకండ్ ప్రష్యా అవ్వచ్చు, థర్డ్ ఆస్ట్రియా అవ్వచ్చు, ఫోర్త్ రష్యా అవ్వచ్చు, అండ్ లేటర్ ఫ్రాన్స్ కూడా జాయిన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఏదైతే ఉందో దీని లక్ష్యం ఏంటి, నెపోలియన్ బొనపార్ట్ డిస్టర్బ్ చేసినటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ యూరప్ దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు, మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నెపోలియన్ డిక్లైన్ సమయానికి మెజారిటీ పార్ట్ ఆఫ్ యూరప్ నెపోలియన్ తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. త్రూ హిస్ వెరీ లాంగ్ కాంటినెంటల్ క్యాంపెయిన్స్ ఆల్ ద కాంటినెంటల్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వార్స్ డిక్లేర్ చేసి చాలా ప్రాంతాలను తన కంట్రోల్లోకి తెచ్చారు. సో ఫ్రాన్స్ అనేటటువంటిది ఒక సూపర్ పవర్గా మారడం అనేటువంటిది జరిగింది. ఒక దేశమే సూపర్ పవర్గా మారితే రెస్ట్ ఆఫ్ ద పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా డైల్యూట్ అవుతాయి. కాబట్టి యూరోప్లో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేటటువంటిది ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ వార్స్, కాన్ఫ్లిక్ట్స్ డిక్లైన్ అయ్యి స్టెబిలిటీ సాధ్యపడుతుంది అని చెప్పి కాంగ్రెస్ ఆఫ్ వియన్నా మీట్ అవ్వడం అనేది జరిగింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందు ఏ విధంగా కన్జర్వేటివ్ మొనార్కీస్ యూరప్ని రూల్ చేయడం అనేది జరిగిందో అదే మాదిరిగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యూరప్లో ద కన్జర్వేటివ్ ఫోర్సెస్ రూల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ద ప్రిన్సిపల్ ఆఫ్ లెజిటిమేట్ రూల్ ఏదైతే ఉందో దాంతో ముందుకు రావడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. అండ్ ఫ్యూచర్లో ఫ్రాన్స్ ఎప్పుడు అగ్రెసివ్గా ఉండకూడదని చెప్పడానికి ఫ్రాన్స్ చుట్టూ బఫర్ స్టేట్స్ ఆర్ న్యూట్రల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందని కూడా మనం చెప్పుకున్నాం.
అండ్ బట్ కాకపోతే ద మిలిటరీ కంటైన్మెంట్ ఆఫ్ ఫ్రాన్స్ సాధ్యపడవచ్చు, కానీ ద ఐడియాలజికల్ కంటైన్మెంట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటటువంటి సాధ్యపడుతుందా? సాధ్యపడదు. ఎందుకంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా మొదలైనటువంటి ఐడియల్స్ లైక్ లిబర్టీ అవ్వచ్చు, ఈక్వాలిటీ అవ్వచ్చు, ఫ్రెటర్నిటీ అవ్వచ్చు, వీటన్నిటినీ ఫ్రెంచ్ రెవల్యూషనరీ వార్స్ అండ్ నెపోలియనిక్ వార్స్ ద్వారా ఫ్రాన్స్ వేరే ప్రాంతాలకు స్ప్రెడ్ చేయడం అనేటువంటిది జరిగింది. కన్జర్వేటివ్ రూలర్స్కి వ్యతిరేకంగా పీపుల్ లిబర్టీ అంటే ఏంటో తెలుసుకున్నారు, దాని యొక్క టేస్ట్ రుచి చూశారు, స్వేచ్ఛ యొక్క టేస్ట్ రుచి చూశారు. రైట్ టు లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో, రైట్ టు ప్రాపర్టీ అనేటటువంటిది ఎంత మంచి చేస్తుందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇలాంటివి ఎంత మేలు చేస్తాయో అని పీపుల్ టేస్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. పీపుల్ మెదడుల్లో నెపోలియన్ బొనపార్టే వేసినటువంటి సీడ్స్, దట్ ఈస్ లిబరల్ సీడ్స్ ఏవైతే ఉంటాయో, లిబరలిజం ఏదైతే ఉందో ఆ సీడ్స్ కాస్త ఏమైనా పెద్ద పెద్ద వృక్షాలుగా మెదడులో ఎదగడం అనేటటువంటిది జరిగింది. నౌ పీపుల్ వాంటెడ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు గెట్ బ్యాక్ దేర్ లిబర్టీ. వాళ్ళకి స్వేచ్ఛ అనేటటువంటిది రావాలంటే ఫారెన్ రూలర్, ఫారెన్ డామినెన్స్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వాలా, ఓకే దానికోసం ప్రయత్నిస్తాం. మాకు స్వేచ్ఛ అనేటటువంటిది కావాలంటే మేమంతా ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలా, సో ఓకే నేషనలిజం అండ్ నేషనలిస్ట్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయి, ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్, మేమంతా ఒక దేశస్తులం అనే భావన ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ మేము చాటి చెప్తాం, తీసుకెళ్తాం, మాకంటూ ఒక దేశాన్ని సాధించుకుంటాం, మాకంటూ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుంటాం, మాకంటూ హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక డాక్ట్రైన్లో రాసుకుంటాం అని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేటటువంటి జరిగింది. అప్పుడు పీపుల్ అనుకోవడం అనేది జరిగింది. మాకు స్వేచ్ఛ అనేటటువంటిది కావాలంటే మొనార్కీస్ ఏవైతే ఉంటాయో అప్పటి వరకు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థలు పటాపంచలు అవ్వాలా, డిస్మాంటిల్ చేయడానికి మిలిటెంట్ మూవ్మెంట్స్తో కూడా మేము ముందుకు వస్తాం అని చెప్పి పీపుల్ అనుకోవడం అనేటటువంటిది జరిగింది. సో లిబరలిజం ఇన్ ఇట్స్ ఐడియాలజీ స్టార్టెడ్ డ్యూరింగ్ ఎన్లైటన్మెంట్ పీరియడ్ అయినప్పటికీ లిబరలిజం స్ప్రెడ్ ఎలా అయింది డ్యూ టు ఫ్రెంచ్ రెవల్యూషనరీ వార్స్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్ నెపోలియనిక్ వార్స్గా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో లిబరలిజం యొక్క ఫౌండేషన్స్ మీద సంథింగ్ కాల్డ్ నేషనలిజం ఏదైతే ఉందో బిల్డ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే లిబర్టీ కావాలంటే వాళ్ళకి ప్రత్యేక దేశం కావాలని చెప్పి పీపుల్ రిలీజ్ అయ్యారు కాబట్టి పీపుల్కి పొలిటికల్ లిబర్టీ అనేటువంటిది కావాలి, రాజకీయ స్వేచ్ఛ అనేటువంటిది కావాలి, అబ్సల్యూట్ గవర్నమెంట్స్ అనేవి ఉండకూడదు, లిమిటెడ్ గవర్నమెంట్ ఉండాలి, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ అనేటువంటి ఏర్పాటు అవ్వాలని చెప్పి పీపుల్ అనుకున్నారు. మాకంటూ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉండాలి, చట్టసభల్లో మేము కూడా రిప్రజెంట్ చేయగలగాలి, ప్రాతినిధ్యం ఉండాలి, మా కోసం మేము చట్టాలు చేసుకోగలగాలని పీపుల్ అనుకున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది ఉండాలి, రైట్ టు లైఫ్ అనేటువంటిది ఉండాలని చెప్పి పొలిటికల్ లిబర్టీ కోసం పీపుల్ ప్రయత్నించారు. ఎకనమిక్ లిబర్టీ గురించి కూడా మేము ఏ ప్రొఫెషన్ అనుకుంటే ఆ ప్రొఫెషన్ని జాయిన్ అయ్యేటటువంటి వెసులుబాటు మాకు ఉండాలి, మేము ఏ పర్టికులర్ బిజినెస్ పెట్టాలనుకుంటే, ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ఆ ఫ్యాక్టరీని పెట్టే అధికారం మాకు ఉండాలి. ట్రేడ్, వర్తక వాణిజ్య వ్యాపారాలని స్టేట్ కంట్రోల్ చేయకూడదు, ప్రభుత్వాలు కంట్రోల్ చేయకూడదు, మా చేతుల్లో ఆ ఫ్రీడమ్ అనేటువంటిది ఉండాలి అని ఎకనమిక్ లిబర్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రీచ్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారానే క్యాపిటలిజం ఏదైతే ఉందో పొటెన్షియల్ ఫోర్స్గా ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు సోషల్ లిబర్టీ యాజ్ వెల్. ఆన్ బై బర్త్ ఎవరికి ప్రివిలేజ్ అని ఉండకూడదు, మెరిట్ బేస్డ్గా ప్రివిలేజెస్ అనేటటువంటి స్టేటస్ అనేటువంటిది రావాలి అని చెప్పి పీపుల్ బలంగా అనుకోవడం అనేటువంటిది జరిగింది. సో లిబరలిజం ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఆల్ దీస్ డిమాండ్స్ నేషనలిజం అనేటువంటిది ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. దెర్ వాజ్ ఎ స్ట్రాంగర్ డిబేట్ అమంగ్ హిస్టారియన్స్ యాక్చువల్లీ బిట్వీన్ బోత్ ద లిబరలిజం అండ్ నేషనలిజం. ఏది ప్రామినెన్స్, ఏది ఇంపార్టెంట్, వాట్ చేంజ్ ద వరల్డ్ అండ్ వాట్ ప్లేడ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ఇన్ చేంజింగ్ ద వరల్డ్ ఆర్ ఇన్ ద ఎమర్జెన్స్ ఆఫ్ మోడర్న్ వరల్డ్ అని చెప్పి చాలా మంది హిస్టారియన్స్ వేరియస్ డిబేట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. కంప్లీట్లీ డిఫరెంట్ డిబేట్, అది మనకు ఆప్షనల్లో అవసరం. సో దట్స్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హియర్. బట్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు నో, 1815లో కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఏదైతే ఉందో అది ఏం చేసింది, ఇటలీని జాగ్రఫికల్లీ డివైడెడ్గానే ఉంచడం అనేది జరిగింది. ఎందుకంట రెవల్యూషనరీ అండ్ నేషనలిస్ట్ అప్రైజింగ్స్ ఏవైతే ఉంటాయో ఇటలీలో మొదలవ్వకూడదు. దీస్ జాగ్రఫికల్ టెరిటరీస్ అన్నీ కలిపి మేము ఒక దేశంగా కావాలి, మా మీద ఆస్ట్రియన్ డామినెన్స్ ఏదైతే ఉందో ఆస్ట్రియన్ డామినెన్స్ అనేటువంటిది ఉండకూడదు, మాకంటూ ప్రత్యేక దేశం ఏర్పడాలనేటటువంటి కోరికలు, వాంఛలు ఏవైతే ఉంటాయో బలపడకూడదనే ఉద్దేశంతో జాగ్రఫికల్లీ డివైడెడ్గానే ఉంచడం అనేది జరిగింది. ఇటలీ వాజ్ జాగ్రఫికల్లీ డివైడెడ్ between the kingdom of Lombardy and Venetia placed under the direct control of Austrian Empire. సో ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. సో దీస్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ లొంబార్డీ అండ్ వినీషియా. ఇవి ఆస్ట్రియా యొక్క డైరెక్ట్ కంట్రోల్లో ఉంచడం అనేటువంటిది జరిగింది. దిస్ వాజ్ ఎ క్లవర్ మూవ్ బై దెన్ ఆస్ట్రియన్ ఛాన్సలర్ మెటర్నిచ్. 1815లో ద సో కాల్డ్ మెటర్నిచ్ సిస్టమ్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ యూరప్ ఏ విధంగా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని కాపాడడంలో కీలకమైన పాత్ర పోషించిందో మనం మాట్లాడుకున్నాం. బట్ అది వెరీ సూన్ డిస్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, డిస్టర్బ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో మెటర్నిచ్ చేసినటువంటి ఆలోచన ఏంటి అంటే, ఫ్యూచర్లో ఇటలీ యూనిఫికేషన్ జరగకుండా ఉండాలి అంటే కింగ్డమ్ ఆఫ్ లొంబార్డీ అండ్ వినీషియా ఇది డైరెక్ట్గా ఆస్ట్రియన్ కంట్రోల్లో ఉండాలి. ఒకవేళ యూనిఫైయింగ్ ఎఫర్ట్స్ స్టార్ట్ అయితే ఆస్ట్రియా ఏం చేయొచ్చు, లొంబార్డీ అండ్ వినీషియాని తన బఫర్ స్టేట్గా మార్చుకొని
క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాంచ్ చేయొచ్చు అని చెప్పి ఆస్ట్రియా అనుకుంది. పీడ్మంట్ అండ్ సార్డీనియా అండర్ హౌస్ ఆఫ్ సెవాయ్. సో ఇది పీడ్మంట్, ఇది సార్డీనియా. దిస్ ఇస్ కాల్డ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కాల్డ్ కింగ్డమ్ ఆఫ్ పీడ్మంట్ సార్డీనియా అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. హౌస్ ఆఫ్ సెవాయ్ రూల్ చేయడం అనేటువంటి జరిగింది. రూల్ ఆఫ్ పోప్ రిస్టోర్డ్ ఇన్ ద పాపల్ స్టేట్స్ ఆర్ సెంట్రల్ ఇటలీ. సో ఇక్కడ మీకు ఈ కలర్లో ఉన్నటువంటిది పాపల్ స్టేట్. పోప్ ద రిలీజియస్ లీడర్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ వాజ్ ఆల్సో గివెన్ ద అథారిటీ టు క్యారీ ఆర్మ్స్ యాజ్ వెల్. ఆయుధాలు క్యారీ చేసే అవకాశం, సైన్యాన్ని మెయింటైన్ చేసే అవకాశం కూడా పోప్కు ఉండేది. పోప్ కంట్రోల్లో ఈ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో ఉండేవి. అండ్ నెక్స్ట్ కింగ్డమ్ ఆఫ్ టూ సిసిలీస్. ఇది నేపుల్స్, ఇది సిసిలీ, ఈ రెండింటినీ కలిపి కింగ్డమ్ ఆఫ్ టూ సిసిలీస్గా పిలవడం అనేది జరుగుతుంది. దేవర్ అండర్ ద ఫారెన్ రూల్, దట్ ఈస్ ద బోర్బన్స్ ఆఫ్ ఫ్రాన్స్. బోర్బన్ డినాసిటీ అండర్లో దీన్ని పెట్టడం అనేటువంటిది జరిగింది. అండ్ దేర్ వర్ సమ్ డచీస్ యాజ్ వెల్. సి వాట్ ఆర్ దీస్ డచీస్, కింగ్డమ్స్, ఇవన్నీ నేను ఎందుకు ముందు ఫ్యూడలిజం చెప్పానంటే ఇందుకే చెప్పానమ్మా. ఆ క్లాస్లో నేను పదే చెప్పాను కూడా, ఫస్ట్ పార్ట్ చెప్పేటప్పుడు, ఫస్ట్ చాప్టర్ చెప్పేటప్పుడు ఈ పదాలు ఏవైతే ఉంటే నేను పదే ఫ్యూచర్ క్లాస్లో వాడుతుంటానని చెప్పి. సో ఎప్పుడైతే మిడివల్ పీరియడ్లో ఫ్యూడలిజం ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందో, ద ఎంటైర్ ద వెస్టర్న్ యూరప్ ఏదైతే ఉందో దట్ వాజ్ డివైడ్ ఇంటూ స్మాల్ ఎంటిటీస్, పొలిటికల్ ఎంటిటీస్ లైక్ కింగ్డమ్స్ అవ్వచ్చు, లేకపోతే డచీస్ అవ్వచ్చు, ప్రిన్సిపాలిటీస్ అవ్వచ్చు, కౌంటీస్ అవ్వచ్చు, సిటీ స్టేట్స్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ టెరిటరీస్. దే వేరీ ఇన్ సైజ్, దే వేరీ ఇన్ దేర్ అటానమీ, దే వేరీ ఇన్ దేర్ పవర్. కింగ్డమ్ రూల్ చేసేటటువంటి రూలర్ ఎవరైతే ఉంటారో కింగ్కి అల్టిమేట్ పవర్ ఉంటుంది. దాని తర్వాత అంతకంటే చిన్నగా డచీస్ ఉంటాయి, దానికంటే చిన్నగా ప్రిన్సిపాలిటీస్ ఉంటాయి, దానికంటే చిన్న కౌంటీస్ ఉంటాయి, దానికంటే చిన్నగా సిటీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. అండ్ వీటి యొక్క అటానమీ హైయెస్ట్ కింగ్కి రూలర్కి ఉండమనేటువంటిది జరుగుతుంది. వీళ్ళకి వేరీడ్ అటానమీస్ ఉంటాయి. కొన్నింటి మీద హక్కులు ఉంటాయి, కొన్నింటి మీద హక్కులు అనేటువంటివి ఉండవన్నమాట. దిస్ ఏ ఫ్యూడల్ హైరార్కీ కింద మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇటలీలో మనం కింగ్డమ్స్ మాట్లాడాం. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ లొంబార్డీ వెనీషియా, కింగ్డమ్ ఆఫ్ పీడ్మంట్ సార్డినియా, కింగ్డమ్ ఆఫ్ ద టూ సిసిలీస్ అండ్ ద పాపల్ స్టేట్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. అండ్ వేరియస్ అదర్ స్మాల్ డచీస్ కూడా ఉండమనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ద డచీ ఆఫ్ పర్మా, ద డచీ ఆఫ్ లుకా, ద డచీ ఆఫ్ టుస్కానీ, ద డచీ ఆఫ్ మోడెనా, ఇలాంటివి చిన్నవి అన్నమాట. ఇలా హిస్టారికలీ ఇటలీ అనేటటువంటిది జాగ్రఫికలీ డైవర్స్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద జాగ్రఫికల్ డైవర్సిఫికేషన్ని కాంగ్రెస్ ఆఫ్ వియన్నా విచ్ హ్యాపెండ్ ఇన్ 1815 అది వ్యాలిడేట్ చేయడం అనేది జరిగింది. ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో ఇటలీ అని మెటర్నిచ్, ఆస్ట్రియన్ ఛాన్సలర్ మెటర్నిచ్ బలంగా చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే దిస్ నేషనలిస్ట్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో, ఫ్రెంచ్ రెవల్యూషనరీ ఐడియాస్ లైక్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, నేషనలిజం, లిబరలిజం, ఇలాంటివి ద రెస్ట్ ఆఫ్ యూరప్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇటలీ జాగ్రఫికల్లీ డైవర్స్ ఉండడం వెరీ ఇంపార్టెంట్, డివైడెడ్గా ఉండడం వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మెటర్నిచ్ భావించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఆల్ దీస్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో దట్ మీన్స్ చూడండి నేనేం చెప్పాను, దిస్ ఈజ్ ఇటలీ. ఇక్కడ మీకు ఏముండబడేటువంటిది జరుగుతుంది, దిస్ వన్ అండ్ దిస్ వన్, దీస్ టూ ఆర్ కింగ్డమ్ ఆఫ్ టూ సిసిలీస్. అండ్ ద నెక్స్ట్ మధ్యలోకి వచ్చేటప్పటికి ద సెంట్రల్ యూరప్, దిస్ వన్ దట్ ఈజ్ పాపల్ స్టేట్స్ which were directly under the control of Pope. And here the north of Italy, these two are the kingdom of Piedmont, Sardinia, under the control of House of Savoy, which was under the control of Pope, which was under the control of the Bourbon rulers of France. ఫారెన్ డామినేషన్ ఎక్కువగా ఉండడం అనేది జరిగేది. అండ్ ఇక్కడ మీరు చూస్తే దిస్ వన్ ద కింగ్డమ్ ఆఫ్ లొంబార్డీ అండ్ వెనీషియా విచ్ వాజ్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆస్ట్రియా. అండ్ నౌ దేర్ వర్ స్మాల్ డచీస్ హియర్. వన్ ఈజ్ పర్మా, సెకండ్ వన్ ఈజ్ లుక్కా, థర్డ్ వన్ తుస్కానీ, దిస్ వన్ మోడెనా. దీస్ ఆర్ స్మాల్ డచీస్గా ఉండడం అనేది జరిగింది. సో ద ఎంటైర్ ఇటలీ ఏదైతే ఉందో జాగ్రఫికలీ డివైడెడ్, ఈవెన్ పొలిటికల్లీ కూడా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కరు రూల్ చేయడం అనేటటువంటిది జరిగేది. ఈవెన్ ఎకనామికల్లీ కూడా డైవర్స్ ఉండడం అనేటటువంటి జరిగింది. ఈచ్ యూజ్ టు హ్యావ్ దేర్ ఓన్ టాక్సేషన్ రూల్స్, ఓన్ కరెన్సీస్ అనేటటువంటి ఉండేవి. దాని కారణంగా ట్రేడ్ కూడా సాధ్యపడేది కాదు. సో ద బూర్జువా ఇంట్రెస్ట్, ద మర్చెంట్ క్లాస్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో అవి కూడా డైల్యూట్ అవ్వడం అనేది జరిగింది, అండర్మైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకే ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ టుగెదర్ అండ్ ఇటాలియన్ యూనిఫికేషన్ గాట్ కంప్లీటెడ్ బై 1871 అమ్మ. అర్థమవుతుందని అనుకుంటున్నాను.
అండ్ యూనిఫికేషన్ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకేసారి స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరగలేదు. సో ఫస్ట్ బీజం అనేటటువంటిది 1820s పడ్డం అనేది జరిగింది. 1820s కార్బనరీ సీక్రెట్ గ్రూప్స్ కింద మనం చెప్పొచ్చు, రెవల్యూషనరీ గ్రూప్స్ కింద చెప్పొచ్చు. దే యాక్చువల్లీ అడ్వకేటెడ్ లిబర్టీ అండ్ లిబరలిజం అండ్ దే రిజెక్టెడ్ సంథింగ్ కాల్డ్ కన్జర్వేటిజం అండ్ ఫారెన్ డామినెన్స్ ఆర్ ఫారెన్ రూల్. దీనికి ఎగనెస్ట్గా లిబరల్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని స్ప్రెడ్ చేస్తూ కార్బనరీ ది సీక్రెట్ రెవల్యూషనరీ నెట్వర్క్ ఆర్ సీక్రెట్ రెవల్యూషనరీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో రన్ చేయడం అనేటువంటిది జరిగింది. కార్బనరీ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఒక వ్యక్తి ద ఐడియాలజికల్ ఫాదర్ ఆఫ్ ద రిసర్జిమెంటో ఆర్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ, దట్ ఈస్ మజీనీ. Mazzini was significantly influenced from the Carbonari and the secret groups. 1830s వచ్చేటప్పటికి Mazzini took charge and he strongly advocated republican ideas. monarchy అనేది కంప్లీట్గా ఎండ్ అవ్వాలి. సో రిపబ్లికన్ ఐడియాస్ అండ్ డెమోక్రసీ ఏదైతే ఉందో దాన్ని అడ్వకేట్ చేశారు త్రూ హిజ్ ఆర్గనైజేషన్ నేమ్డ్ యంగ్ ఇటలీ. కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఎంటైర్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్. అండ్ 1848కి వచ్చేటప్పటికి కూడా మజీనీ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ వేజింగ్ ఎ వార్ అగెన్స్ట్ ఆస్ట్రియా. బికాజ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ కంప్లీట్ అవ్వకపోవడానికి వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ ఏంటి అంటే ఆస్ట్రియా నెవర్ వాంటెడ్ ఇటలీ టు యూనిఫై. బికాజ్ దిస్ నేషనలిస్ట్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఆస్ట్రియాకు కూడా మీద కూడా తప్పకుండా ఇన్ఫ్లుయెన్స్ చూపించడం అనేటువంటిది జరుగుతుంది అనే ఉద్దేశం. అండ్ దాంతోపాటు నార్థన్ ఇటలీ యొక్క ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కోల్పోతానని చెప్పి ఆస్ట్రియా అనుకోవడం అనేటువంటి జరిగింది. ఆ సమయానికి ఆస్ట్రియా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పవర్స్, హ్యాబ్స్బర్గ్స్ రూల్ చేస్తున్నటువంటి ఆస్ట్రియా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సూపర్ పవర్స్ ఇన్ యూరప్ కింద చెప్పొచ్చు ఆ టైం నాటికి. 1820s 1830s అండ్ 1848 రెవల్యూషన్స్. 1848 రెవల్యూషన్ స్ప్రింగ్ టైమ్ ఆఫ్ నేషన్స్ అని కూడా అంటామని చెప్పి నేను లాస్ట్ క్లాస్లో కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ 1848 తర్వాత ఈ షిఫ్ట్ హ్యాపెండ్ అప్ టు 1871. 1871లో యూనిఫికేషన్ కంప్లీట్ అయింది. టూ ఇంపార్టెంట్ పీపుల్, ఫస్ట్ మొనార్క్ ఆఫ్ పీడ్మంట్ సార్డినియా, దట్ ఈస్ Victor Emmanuel II. He played a very important role. He is a liberal monarch and he tried to modernize the northern Italy, especially the kingdom of Piedmont Sardinia. He was of the house of Savoy. And Victor Emmanuel II తో పాటుగా his finance minister Count Cavour, ఇతను కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటువంటి జరిగింది. డిప్లొమాటిక్ ఎఫర్ట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. థర్డ్ గరిబాల్ది ఎ రాడికలిస్ట్గా మనం చెప్పొచ్చు. వీళ్ళు కూడా రిపబ్లికన్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటితోనే ఉన్నప్పటికీ బట్ దే గేవ్ ఇంపార్టెన్స్ టు నేషనలిజం ఓవర్ రిపబ్లికనిజం. బట్ మజీనీ అలా కాదు. మజీనీ ముందు ఎందుకు ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది ఇటాలియన్ యూనిఫికేషన్ కంప్లీట్ చేయడంలో? బికాస్ హీ గేవ్ ఇంపార్టెన్స్ టు రిపబ్లికనిజం ఓవర్ నేషనలిజం. హీ నెవర్ మైండ్ ఇటలీ యూనిఫై ఉందా లేకపోతే జాగ్రఫికల్ డివైడ్ ఉందా అది అతనికి అనవసరం. బట్ ఇటలీ మాత్రం ప్రతి ఒక్క స్టేట్లో రిపబ్లికన్ గవర్నమెంట్స్ ఏర్పడాలి, మొనార్కీ ఎండ్ అవ్వాలి అనేటటువంటిది మాత్రమే ఇతని యొక్క భావన. కాకపోతే అది రీచ్ అవ్వడానికి ఒక సింగిల్ నేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన అనుకున్నారు. బట్ అతని ఐడియాలజీ డామినేట్ చేసినటువంటిది ఏంటి? దట్ ఈస్ రిపబ్లికనిజం. వేరేస్ వీళ్ళు వచ్చేటప్పటికి కౌంట్ కావర్ అండ్ గరిబల్ది వచ్చినప్పటికీ రిపబ్లికనిజం కంటే వాళ్ళు నేషనలిజంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకే బై 1871 ద కింగ్డమ్ ఆఫ్ ఇటలీ విత్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఏర్పడడం అనేటువంటిది జరిగింది. మొనార్కీ ఉందా? స్టిల్ ఉంది. విక్టర్ ఎమాన్యుయల్ II ప్రొక్లైమ్ చేయడం అనేటువంటిది జరిగింది ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ఇటలీ కింద. అఫ్ కోర్స్ హిస్ పవర్స్ వర్ లిమిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఏదైతే ఉందో దానితో ఇతని యొక్క పవర్స్ లిమిట్ చేయబడినాయి. సో లిమిటెడ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఏదైతే ఉందో అది ఏర్పాటు కాబట్టడం అనేటువంటిది జరిగింది ఇటలీలో. సో ఎందుకు మజీనీ ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది? తర్వాత 1848 తర్వాత ఎందుకు కౌంట్ క్యావర్ అండ్ గ్యారిబల్ది సక్సెస్ అవ్వడం అనేది జరిగిందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే అసలు ఇటాలియన్ యూనిఫికేషన్కి ఉన్నటువంటి బాటిల్ నెక్స్ ఏంటి, వేరియస్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం పూర్తి స్థాయిలో మాట్లాడదాం. అండ్ దాని తర్వాత కాజెస్ ఏవైతే ఉంటాయో దాని గురించి మాట్లాడదాం. అండ్ దాని తర్వాత కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ దాని తర్వాత ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ డూ యూ థింక్ యూ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ? నెవర్, రైట్? దట్స్ వై ఆల్వేస్ ఆస్క్ స్టూడెంట్స్ టు రిలై ఆన్ రెస్పాన్సిబుల్ టీచర్స్ అండ్ రెస్పాన్సిబుల్ మెంటర్స్. బికాజ్ రైట్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో they will change the trajectory of your preparation. You not only enjoy the sessions by attaining the conceptual clarity, దాంతో పాటుగా ఆల్ దీస్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వల్ల మీ ఐఆర్ ప్రిపరేషన్ ఇంకా బెటర్ అవుతుంది. ఐఆర్ ఆన్సర్స్ ఇంకా పాలిష్డ్గా వస్తాయి. ఎస్ఏ ఆన్సర్స్ ఏవైతే ఇంకా పాలిష్డ్గా వస్తాయి. ఎథిక్స్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఇంకా పాలిష్డ్గా వస్తాయి.
ఎక్కడ వీలైతే అక్కడ మీరు వరల్డ్ హిస్టరీ అండ్ ద హిస్టారికల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ప్రాపర్గా ఇంటర్లింక్ చేయగలుగుతారు. దట్స్ వాట్ మై ఐడియా. ఓకేనా? రైట్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇంపార్టెంట్ ఛాలెంజెస్ బిహైండ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలి నాన్న. సో నౌ లెట్ us look at various challenges with respect to unification of Italy. ఎందుకు ఇటలీ యూనిఫై అవ్వడానికి అంత టైం పట్టింది? వాట్ వర్ సమ్ ఇంపార్టెంట్ బాటిల్ నెక్స్ ఆర్ అబ్స్టకల్స్? ఫస్ట్, జాగ్రఫికల్ డివిజన్స్. ఆస్ట్రియన్ ఛాన్సలర్ మెటర్నిచ్ మాట అంటారు ఏంటంటే, ఇటలీ వాజ్ మియర్లీ ఏ జాగ్రఫికల్ ఎక్స్ప్రెషన్. అదొక భూభాగం మాత్రమే, ఒక పొలిటికల్ ఎంటిటీ అయ్యేటటువంటి స్కోప్ దానికి లేదు. సింగిల్ పొలిటికల్ ఎంటిటీ అయ్యే స్కోప్ లేదు దానికి అని చెప్పి ఆస్ట్రియన్ ఛాన్సలర్ మెటర్నిచ్ చెప్పడం అనేది జరిగింది. కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఆఫ్ 1815 ఏ విధంగా ఇటలీని డివైడ్ చేసిందో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, దీస్ టూ ఏవైతే ఉంటాయో సదరన్ పార్ట్ కింగ్డమ్ ఆఫ్ ద టూ సిసిలీస్, తర్వాత కాలంలో చాలా పోవర్టీ, ఇన్ఈక్వాలిటీ చాలా ఫేస్ చేయడం అనేది జరిగింది. తర్వాత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ది సెంట్రల్ ఇటలీ ఏదైతే ఉందో అండర్ ద కంట్రోల్ ఆఫ్ పోప్, పాపల్ స్టేట్స్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రెండు ఏంటి, పీడ్మంట్, సార్డినియా. అండ్ ఇక్కడ ఇది చూడండి, ద డచీ ఆఫ్ సెవాయ్ యాజ్ వెల్ యాజ్ ద కౌంటీ ఆఫ్ నీస్. ఈ రెండు ఏవైతే ఉంటాయో ఇవి ఫ్రాన్స్కి ఇవ్వబడ్డం అనేటువంటిది జరిగింది. తర్వాత కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. ద కింగ్డమ్ ఆఫ్ లొంబార్డీ వెనీషియా ఏదైతే ఉందో విచ్ వాజ్ ప్లేస్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆస్ట్రియా. అండ్ మధ్యలో వేరే డచీస్ అనేటువంటి చూడండి, పర్మా అవ్వచ్చు, లుకా అవ్వచ్చు, తుస్కానీ, వెరాజ్ మోడెనా, ఆల్ దీస్ ఆర్ స్మాల్ డచీస్ విచ్ వర్ రూల్డ్ అండర్ డ్యూక్స్ కింద మనం చెప్తాం. దిస్ ఎ ఫ్యూడల్ అరేంజ్మెంట్ ఆర్ జాగ్రఫికల్ డివిజన్ హ్యాపెండ్ విత్ రెస్పెక్ట్ టు ఇటలీ త్రూ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా. సో ఇలా జాగ్రఫికలీ డివైడ్ ఉండడం వల్ల యూనిఫికేషన్ సాధ్యపడడం చాలా కష్టమైంది. సెకండ్, రీజనలిజం. ఎవ్రీ ఇటాలియన్ స్టేట్స్ హ్యాడ్ దేర్ ఓన్ హిస్టరీ, కల్చర్ అండ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ద కింగ్డమ్ ఆఫ్ టూ సిసిలీస్కి ఓన్ హిస్టరీ అనేటువంటిది ఉంది, ఓన్ లాంగ్వేజ్ ఆర్ ఓన్ డయలెక్ట్, ఓన్ కల్చర్ అనేది ఉంది. వెరస్ నార్థన్ ఇటలీ చూస్తే వాళ్ళకు ఓన్ కల్చర్, ఓన్ లాంగ్వేజ్ అలా ఉండమనేటువంటిది జరిగింది. సో దిస్ రీజనలిజం ఏదైతే ఉందో పీపుల్ యూస్ టు అటాచ్ దేర్ రిలీజియన్స్ టు దైర్ ఓన్ రీజియన్, దైర్ ఓన్ కింగ్డమ్, బట్ నాట్ టు ద ఎంటైర్ Italy in that regard. Economical disparities as well. The north south economic divide అనేటువంటిది ఉండేది. ఎప్పుడైతే నార్త్ ఇటలీ ఇండస్ట్రియలైజేషన్ ద్వారా ర్యాపిడ్గా డెవలప్ అవ్వడం అనేది జరిగిందో, సదరన్ ఇటలీ చాలా బ్యాక్వర్డ్ ఉండడం అనేది జరిగింది, విచ్ వాజ్ వెరీ అగ్రేరియన్ నేచర్, అగ్రికల్చర్ ప్రిడామినెంట్గా ఉండడం అనేది జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ద ప్రివలెన్స్ ఆఫ్ ఫ్యూడలిజం. దిస్ ఫ్యూడల్ లార్డ్స్, నోబుల్స్, వేరియస్ డచీస్ని, కౌంటీస్ని, ప్రిన్సిపాలిటీస్ని ఎవరైతే రూల్ చేసేవాళ్ళో వాళ్ళందరూ దే వర్ వెరీ పవర్ఫుల్ అండ్ దే ఆల్వేస్ వాంటెడ్ టు కీప్ ఇటలీ ఫ్రాగ్మెంటెడ్. ఇటలీ డివైడ్ అయి ఉండాలి, అప్పుడే మా ఇంట్రెస్ట్ సర్వ్ అవుతాయని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ ద అపోజిషన్ ఫ్రమ్ ఫారెన్ పవర్స్ అండ్ పోప్. ఫర్ ఎగ్జాంపుల్ ద కింగ్డమ్ ఆఫ్ టూ సిసిలీస్, దిస్ వన్ యాక్చువల్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద బోర్బన్స్ ఆఫ్ ఫ్రాన్స్, వెరస్ ద కింగ్డమ్ ఆఫ్ లొంబార్డీ అండ్ వెనీషియా విచ్ వాజ్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆస్ట్రియా, హాబ్స్బర్గ్స్ ఆఫ్ ఆస్ట్రియా. అండ్ ఈవెన్ ద గ్రాండ్ డచీ ఆఫ్ తుస్కానీ విచ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్పెయిన్. ఇలా ఫారెన్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఎలో చేసేవాళ్ళు కాదు యూనిఫికేషన్. అండ్ పోప్ యాజ్ వెల్, పాపల్ అపోజిషన్ కూడా ఉండడం అనేది జరిగేది. క్యాథలిక్ చర్చ్కి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇటలీలో ఉండడం అనేటువంటిది జరిగేది. అండ్ ఎవ్రీ టైమ్ పోప్ అపోజ్ ద ఐడియా ఆఫ్ యూనిఫికేషన్ బికాస్ ఇట్ మే థ్రెటన్ ద పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్. అప్పటికే ప్రొటెస్టనిజం ద్వారా ద ట్రెడిషనల్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏదైతే ఉందో దానికి అపోజిషన్ విపరీతంగా పెరుగుతూ వస్తుంది. సో ద పోప్ నెవర్ వాంటెడ్ టు లూజ్ కంట్రోల్ ఓవర్ these territories, especially no European power then dared to control or annex these papal states because religious sentiments play a very very important role. అది extra instability ki, turmoil ki, chaos ki కారణం అవ్వడం అనేది జరుగుతుంది. lack of popular support as well. Initially unification ని small group of intellectuals and liberals మాత్రమే సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ అదర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వర్కింగ్ క్లాస్ అవ్వచ్చు, పిజెంట్రీ, ఫార్మర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎస్పెషల్లీ ద యూనిఫికేషన్ వల్ల వచ్చే లాభాలు ఏవైతే ఉంటాయో, టాంజిబుల్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఏం కనిపించలేదు. సో అందుకే వాళ్ళు ఎప్పుడూ సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. లిమిటెడ్ రిసోర్సెస్ యాజ్ వెల్. ద ఇటాలియన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో కంపేర్ టు ద గ్రేటర్ ఫారెన్ డామినెంట్ పవర్స్ ఏవైతే ఉంటాయో యాజ్ కంపేర్ టు ఆస్ట్రియా అవ్వచ్చు, స్పెయిన్ ఆర్ ఫ్రాన్స్ అవ్వచ్చు, దే వర్ వెరీ పూర్ అండ్ దే ల్యాక్ ద ఫినాన్షియల్ రిసోర్సెస్. ఒక వార్ వేస్ట్ చేయడానికి కూడా హ్యూమన్ రిసోర్సెస్, సోల్జర్స్ ఉండేవాళ్ళు కాదు. అండ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ కూడా వాళ్ళతో తడపడడానికి అంత శక్తి అనేటువంటిది ఉండేది కాదు. ఐడియాలజికల్ డివిజన్స్ యాజ్ వెల్. ఇటాలియన్ లీడర్స్ అండ్ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారు, యూనిఫికేషన్ సపోర్టర్స్ మధ్య కూడా చాలా ఐడియాలజికల్ డివిజన్స్ అనేటువంటివి ఉండేవి. అందుకే ఎప్పటికప్పుడు ఈ యూనిఫికేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది వీకెన్ అవుతూ, బలహీనపడుతూ రావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మొనార్కిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్గా కన్జర్వేటివ్ మొనార్కీ అనేటువంటిది కంటిన్యూ అవ్వాలి, రాచరిక వ్యవస్థ కంటిన్యూ అవ్వాలని చెప్పి వాళ్ళు బలంగా అనుకోవడం అనేటువంటిది జరిగేది. అంటే యూనిఫికేషన్ జరిగితే, ఒక్కవేళ యూనిఫికేషన్ జరిగితే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పీడ్మంట్, సార్డినియా, ద హౌస్ ఆఫ్ సవాయ్,
వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే జరగాలి అని చెప్పి, అంటే మొనార్కీ కంటిన్యూ అవ్వాలని చెప్పి కొంతమంది అనుకున్నారు. వెరస్ రిపబ్లికన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకున్నారు, ఇటలీ ఒకవేళ యూనిఫై అయితే తప్పకుండా రిపబ్లికన్ గవర్నమెంట్ అనేటువంటి ఏర్పడాలి, మొనార్కీ అనేటువంటిది అండ్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అనేటువంటి ఏర్పడాలని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేది జరిగింది. వెరస్ ద నియో గల్ఫ్స్ వీళ్ళు ఏమనుకున్నారు, యూనిఫికేషన్ జరిగితే అండర్ ద కంట్రోల్ ఆఫ్ పోప్, అంటే ఇటలీ పోప్ అండర్లో ఉండాలని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేటువంటిది జరిగింది. సో దీస్ ఐడియాలజికల్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయి, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇటలీ, అంటే ఒకవేళ యూనిఫికేషన్ జరిగితే ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఎవరికీ సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఎవరికి సరైనటువంటి కన్క్లూజన్ అనేటువంటిది లేకపోవడం. సో వీటి కారణంగా యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ చాలా ప్రాబ్లమెటిక్గా మారడం అనేటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కాజెస్ గురించి మాట్లాడదాం, ఎందుకు యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ కంప్లీట్ అయింది, ద రీజన్స్ ఏవైతే ఉంటాయో మనం మాట్లాడదాం, అండ్ దాని తర్వాత కోర్స్ ఆఫ్ ఈవెంట్స్, దాని తర్వాత ఇంపాక్ట్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలమ్మా. సో నౌ లెట్ us look at various important causes behind the unification of Italy. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీకి దారితీసినటువంటి వేరు కారణాలు ఏవైతే ఉంటే వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ద రోల్ ఆఫ్ నెపోలియన్ బోనపార్ట్. ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత జరిగినటువంటి ఫ్రెంచ్ రెవల్యూషనరీ వార్స్లో భాగంగా నెపోలియన్ బోనపార్ట్ మోస్ట్ ఆఫ్ ద ఇటలీని కాన్క్వర్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ క్యారీడ్ అవుట్ రిఫార్మ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఐడియాస్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. వాట్ ఆర్ దోస్ ఐడియాస్? లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, వీటిని ఇటలీకి ఆయన మోసుకురావడం అనేటువంటిది జరిగింది. పొలిటికల్ లిబర్టీని గ్రాంట్ చేయడం అనేది జరిగింది పీపుల్కి. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ద స్టేట్. అందరూ సమానమే, బర్త్ ప్లేస్ రైట్స్ అనేటువంటి ఎవరికి ఉండవు, ప్రివిలేజెస్ అనేటువంటి ఎవరికి ఉండవు, మెరిటోక్రసీ ఏదైతే ఉందో అవార్డ్ చేయబడుతుందని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. బై డిస్ట్రాయింగ్ ఫ్యూడలిజం, ఫ్యూడల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషనరీ ఐడియాస్ డిస్మాంటిల్ చేయడం అనేటువంటిది జరిగింది భూస్వామ్య విధానాన్ని. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అండ్ రిలీజియన్ వర్ ప్రొవైడెడ్. వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, వార్తాపత్రికా స్వేచ్ఛ, సెక్యులరిస్ట్ ఐడియాస్ మీద రిలీజియస్ ఫ్రీడమ్ని కూడా ఆయన ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. నెపోలియన్ ఆల్సో రిమైండెడ్ ఇటాలియన్స్ ఆఫ్ దేర్ పాస్ట్ గ్రేట్నెస్ అండ్ పేవ్డ్ ద వే ఫర్ ద గ్రోత్ ఆఫ్ అవేకనింగ్. ఇటాలియన్ పీపుల్కి వాళ్ళ యొక్క గొప్పదనాన్ని అండ్ దాంతోపాటు వాళ్ళు ఏ విధంగా చైతన్యవంతులు అవ్వాలనే విషయం కూడా నెపోలియన్ బొనపార్టే వాళ్ళకి రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా గుర్తు చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. ఫస్ట్ నెపోలియన్ బొనపార్ట్ యొక్క రోల్. సెకండ్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం. నేషనలిజం అంటే ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్, మనందరం ఒకే దేశస్థులము అనే భావన. దాన్ని కల్టివేట్ చేయడంలో ఇటాలియన్ పీపుల్లో రొమాంటిక్ అండ్ లిబరల్ ఇంటెలెక్చువల్స్ చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది. ఇన్ఫ్యాక్ట్ రొమాంటిసిజం ఎమర్జ్డ్ ఇన్ ఇటలీగా చాలామంది హిస్టారియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు. రొమాంటిసిజం అంటే అర్థం ఏంటి సార్? యాడింగ్ ఎమోషన్ టు ద పొలిటికల్ ఎక్స్ప్రెషన్. ఉదాహరణకి మన దేశం ఇండియా అనేటటువంటిది ఒక దేశం, కానీ మనం ఏం చేస్తాం, మన ఇంట్లో మదర్కి గౌరవిస్తాం కాబట్టి భరత మాత అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అటాచ్ చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది మియర్లీ ఒక స్టేట్, ఒక రాష్ట్రం మాత్రమే, ఒక జాగ్రఫికల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే. కాకపోతే తెలుగు తల్లి అనేటటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని, ఆ డ్రామా ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. వీ యాక్చువల్లీ ట్రై టు డ్రమటైజ్ ద పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండ్ పొలిటికల్ ఈవెంట్స్ సో దట్ పీపుల్ కెన్ బిల్డ్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్. సేమ్ అదేవిధంగా రొమాంటిసిజం ఏదైతే ఉందో అండ్ లిబరల్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పీపుల్లో ఇటాలియన్నెస్ని కల్టివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఉదాహరణకి ఫ్యూడల్ లార్డ్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కామన్ పిజెంట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళని విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు, దోపిడీకి గురి చేసేవాళ్ళు, వాళ్ళని విపరీతంగా దోచుకునే వాళ్ళు, కష్టపెట్టేవాళ్ళు. కానీ దిస్ రొమాంటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్టిస్ట్ అవ్వచ్చు, మ్యూజిషియన్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎక్స్ట్రా ఉపమానాలు యాడ్ చేయడం అనేటువంటిది జరిగేది. ఉదాహరణకి నేను మా వైఫ్ మీద చేయి చేసుకున్నాను అనుకోండి, మా వైఫ్ చాలా కష్టపడి మా పాపను చూసుకుంటుంది, అయినా నేను చేయి చేసుకున్నాను అనుకోండి, వాళ్ళ పిల్లల్ని చాలా కష్టపడి పెంచుతున్నటువంటి వాళ్ళ భార్య మీద సాయిరామ్ సార్ చేయి చేసుకోవడం అనేటువంటిది ఒక స్టేట్మెంట్ అయితే, రొమాంటిసిస్ట్ దాన్ని ఏం చేస్తారు అంటే, నవమాసాలు కని పెంచి తన రెక్కల కష్టంతో ఎంతో కష్టపడి పిల్లల్ని చూసుకుంటున్నటువంటి వాళ్ళ భార్యని సాయిరామ్ సార్ పంజరంలోని ఒక చిలకలా పెట్టేశారు, బంధించేశారని చెప్పడం ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా? రొమాంటిక్స్ ఏం చేస్తారు? ది యాడ్ ఎ సెన్స్ ఆఫ్ ఎమోషన్. సేమ్ దిస్ పర్టిక్యులర్ ఫ్యూడల్ లార్డ్స్ పిజెంట్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం నిజమే, కానీ దానికి ఎక్స్ట్రా ఎమోషన్ యాడ్ చేసి, ఎక్స్ట్రా మెటఫోర్స్ని యాడ్ చేసి పీపుల్లో ఆ సెన్స్ ఆఫ్ ఎమోషన్, ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ని వాళ్ళు కల్టివేట్ చేసేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. సీక్రెట్ సొసైటీస్ లైక్ కార్బొనరీ ఇన్ ద 1820s అండ్ మజీనీస్ యంగ్ ఇటలీ, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ చెప్పాను, ఫౌండెడ్ ఇన్ 1831 బేస్డ్ ఆన్ republican ideas, spread the idea that Italy was one nation entitled to sovereignty. ఇటలీ అనేటువంటిది ఒకే దేశమే
అండ్ ఇటలీ షుడ్ బికమ్ ఎ సోవరెన్ పవర్, సార్వభౌమాధికార దేశంగా ఇటలీ ఎమర్జ్ అవ్వాలని చెప్పి వీళ్ళు ప్రాపగేట్ చేయడం అనేది జరిగింది. అంటే ఫారెన్ డామినెన్స్ అనేటటువంటి ఇటలీకి ఉండకూడదు. ఇటలీ యాజ్ అ స్టేట్ కెన్ మేక్ ఆర్ అన్మేక్ ఎనీ డెసిషన్ అనేటటువంటి పవర్ అనేటువంటి ఇటలీకి ఉందని చెప్పి వాళ్ళు ప్రాపగేట్ చేయడం అనేది జరిగింది. మజీని అండ్ హిస్ ఫాలోవర్స్ బిలీవ్డ్ ఎ మాస్ అప్రైజింగ్ కుడ్ క్రియేట్ ఎ యూనిఫైడ్ ఇటాలియన్ రిపబ్లిక్. మజీని అతని ఫాలోవర్స్ ఇన్ యంగ్ ఇటలీ వాళ్ళు ఏం బిలీవ్ చేయడం అనేది జరిగింది, ఒక మాస్ అప్రైజింగ్ రివోల్ట్స్ ఏవైతే ఉంటాయి, రాడికల్ రివోల్ట్స్ ఏవైతే ఉంటాయి, వాటి ద్వారా ఇటలీ యూనిఫికేషన్ కంప్లీట్ చేయొచ్చు, ఇటలీని ఒక రిపబ్లిక్గా చూడొచ్చు అని చెప్పి ఆయన బలంగా నమ్మడం అనేది జరిగింది. దో దిస్ ఎర్లీ రైజింగ్స్ ఫెయిల్డ్, దే స్ప్రెడ్ నేషనలిస్ట్ సెంటిమెంట్స్ అక్రాస్ ద పెనిన్సులా. ద ఎర్లీ అప్రైజింగ్స్ ఆఫ్ 1820s, 1830s, 1848 ఇవన్నీ ఫెయిల్ అయినప్పటికీ నేషనలిస్ట్ సెంటిమెంట్స్ని అక్రాస్ ఇటలీ స్ప్రెడ్ చేయడంలో చాలా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ మనకి మజీని వేయడం అనేటటువంటిది జరిగింది. నౌ ద కాన్సెప్ట్ ఆఫ్ లిబరలిజం ఆర్ లిబరల్ ఐడియాస్, ద రెవల్యూషన్స్ ఆఫ్ 1848 ఇన్ యూరప్ స్పార్క్ సైమల్టేనియస్ అప్రైజింగ్స్ ఇన్ ఇటలీ. ఫ్రాన్స్లో అవ్వచ్చు, లేకపోతే ఆస్ట్రియాలో అవ్వచ్చు, పోలాండ్లో అవ్వచ్చు, ఏ విధంగా స్టార్ట్ అయిందో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ద స్ప్రింగ్ టైమ్ ఆఫ్ నేషన్స్, అండ్ అది ఇటలీకి కూడా స్ప్రెడ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. దిస్ గ్రాంటెడ్ బ్రీఫ్ కాన్స్టిట్యూషన్స్ అండ్ యునైటెడ్ లోకల్ రాడికల్స్ డెమాన్స్ట్రేటింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ కోఆపరేషన్. సో అప్పటి వరకు సీక్రెట్ సొసైటీస్ ద్వారా యూనిఫికేషన్ మూవ్మెంట్ రన్ చేసినటువంటి రాడికల్స్ అండ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక చోటకి యూనిఫై అవ్వడం అనేది జరిగింది. క్రూషియలీ పీడ్మంట్ సార్టీనియా రెసిస్టెడ్ ద 1848 వేవ్ ఆఫ్ రియాక్షన్. ఇట్ అడాప్టెడ్ స్టాట్యూ అల్బర్టినో, దట్ ఈస్ లిబరల్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుని పీడ్మంట్ సార్టీనియా, ద కింగ్డమ్ ఆఫ్ పీడ్మంట్ సార్టీనియా మొట్టమొదటిసారి కాన్స్టిట్యూషనల్ మొనార్కీగా మారడం అనేది జరిగింది. అండ్ రిటైన్డ్ ఇట్ ఆఫ్టర్ ద రివోల్ట్స్ కొలాప్స్డ్ ఎల్స్వేర్. దిస్ మేడ్ పీడ్మంట్ ద సోల్ ఎండ్యూరింగ్ లిబరల్ స్టేట్ ఇన్ ఇటలీ, పొజిషనింగ్ ఇట్ యాజ్ ద లీడర్ ఆఫ్ యూనిఫికేషన్. ఇటలీని యూనిఫై చేయడంలో ద కింగ్డమ్ ఆఫ్ పీడ్మంట్ సార్టీనియా, దాన్ని రూల్ చేసినటువంటి విక్టర్ ఎమాన్యుయల్ II చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆస్ట్రియన్ డామినెన్స్ అనేటువంటిది తగ్గడం. ఉదాహరణకి ఆస్ట్రియాలో ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఎవరు, మెటర్నిచ్. సో మెటర్నిచ్ యొక్క ప్రభావం విపరీతంగా 1848 రెవల్యూషన్స్లో విపరీతంగా తగ్గడం అనేది జరిగింది. బికేమ్ అన్పాపులర్ అని చెప్పి నేను లాస్ట్ క్లాస్లో మాట్లాడడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే మెటర్నిచ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గడం అనేటువంటిది జరిగిందో, వెన్ దెర్ ఇస్ వీక్నెస్ ప్రాస్పరిటీ ఆర్ స్ట్రెంగ్త్ నెవర్ ఫాలోస్ యూ, ఇజంట్ ఇట్? సో ద రెస్ట్ ఆఫ్ ఇటాలియన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయి అవి ఆస్ట్రియాకి ఎగనెస్ట్గా టర్న్ అవ్వడం అనేటువంటిది జరిగింది. Economic and social change. A growing bourgeoisie, especially in northern Italy, favored larger market and freer trade. Italy మొత్తం geographically unify అయితే, ఒక పొలిటికల్లీ యూనిఫై అయితే లార్జర్ మార్కెట్ అనేటువంటి ఉంటుంది, వాళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయి వాటిని ఈజీగా అమ్ముకోవడానికి, ఫ్రీ ట్రేడ్ అనేటువంటి కూడా ఉంటుంది, స్టేట్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటి ఉండవు. ఇక్కడ ఒక్కొక్క రెస్ట్రిక్షన్ పెడుతున్నారు, ఒక్కొక్కరికి ఒక టాక్సేషన్ పాలసీస్ అనేవి ఉన్నాయి, అవన్నీ ఉండవు. యూనిఫైడ్ టాక్సేషన్ పాలసీ ఉంటుంది. పీడ్మంట్స్ ఫినాన్స్ మినిస్టర్ కౌంట్ కావర్ బిల్ట్ railways, modernized the economy, setting as an example. So northern Italy, especially Piedmont Sardinia, విపరీతంగా ఇండస్ట్రియలైజ్ అవ్వడం అనేటువంటి జరిగింది. మర్చెంట్స్, ఇండస్ట్రియలిస్ట్ వాంటెడ్ ఏ యూనిఫైడ్ మార్కెట్ వితౌట్ ఇంటర్నల్ టారిఫ్స్. ఒక్కొక్క టారిఫ్ సిస్టమ్ లేకపోతే టాక్సేషన్ సిస్టమ్ అనేటువంటిది కాకుండా యూనిఫైడ్ టాక్సేషన్ సిస్టమ్ ఉండాలి, ట్రేడ్ ఫ్రీగా ఉండాలి, స్టేట్ కంట్రోల్ ఉండకూడదు. సో అప్పుడు మర్చెంట్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అవుతారని చెప్పి వీళ్ళు ఆలోచించడం అనేది జరిగింది. ఇంప్రూవ్మెంట్స్ ఇన్ కమ్యూనికేషన్, న్యూస్ పేపర్, లిటరేచర్, ది స్ప్రెడ్ నేషనలిస్ట్ ఐడియాస్ అమాంగ్ ఎడ్యుకేటెడ్ క్లాసెస్. వార్తాపత్రికలు అవ్వచ్చు, లేకపోతే లిటరీ బుక్స్ అవ్వచ్చు, దిస్ రొమాంటిసిస్ ఎస్పెషల్లీ ఆర్టిస్ట్ రాసినటువంటి బుక్స్ అవ్వచ్చు, వాళ్ళ సాంగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా మందిని నేషనలిస్ట్ ఐడియాస్ అనేటువంటి అందించడంలో ఎడ్యుకేటెడ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెన్సిటైజ్ చేయడంలో కూడా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది నాన్న. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఫారెన్ ఎలియన్సెస్ అండ్ డిప్లొమసీ యాజ్ వెల్. యూరోప్లో 1815లో జరిగినటువంటి కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ద్వారా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ సాధ్యపడిందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఆల్ ద పవర్స్ బ్యాలెన్స్ అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ పవర్ అవ్వచ్చు, ఫ్రెంచ్ పవర్ అవ్వచ్చు, ఆస్ట్రియన్ పవర్ అవ్వచ్చు, ప్రషియన్ పవర్ అవ్వచ్చు, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయో, ఈ సూపర్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒకదాని నుంచి ఒకటి ఏం చేస్తాయి, కాంపిటీషన్ ఉంటుంది, ఒకదాంతో కంటే ఒకటి సూపర్ పవర్గా మారాలని చెప్పి అనుకుంటాయి. సో బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ స్టేట్మెంట్ ఎవరైతే ఉంటారో దే ప్రిఫర్డ్ ఏ స్ట్రాంగ్ ఇటాలియన్ స్టేట్ టు చెక్ ఆస్ట్రియా అండ్ రష్యా. ఆస్ట్రియా అండ్ చెక్ రష్యా యొక్క ప్రామినెన్స్ తగ్గాలి అంటే, సో దట్ వీరు డామినెంట్ పవర్గా మారాలి అంటే ఏమవ్వాలి, తప్పకుండా స్ట్రాంగ్ ఇటాలియన్ స్టేట్ ఉండాలని చెప్పి వాళ్ళు భావించడం అనేటువంటి జరిగింది. పీడ్మంట్స్ పార్టిషన్ ఇన్ క్రిమియన్ వార్, రష్యా అండ్ ఒటమన్స్ మధ్యలో జరిగినటువంటి క్రిమియన్ వార్లో పీడ్మంట్ సార్డినియా పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరిగింది. దానివల్ల దానికి ప్యారిస్ కాన్ఫరెన్స్లో భాగం లభించడం అనేటువంటి జరిగింది. అక్కడ త్రూ డిప్లొమసీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ రూలర్స్ ఎవరైతే ఉంటారో, దట్ ఈస్ లూయిస్ బొనపార్టే ఎవరైతే ఉంటారో అతనితో కౌంట్ కావర్ సంప్రదింపులు జరపడం అనేది జరిగింది. ఆస్ట్రియాకి వ్యతిరేకంగా ఎలియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఫ్రాన్స్తో సీక్రెట్ ప్యాక్ట్, దట్ ఈస్ ద ట్రీటీ ఆఫ్ ప్లోంబియర్స్ ఏదైతే ఉందో దాన్ని చేసుకోవడం అనేటువంటి జరిగింది. దిస్ డిప్లొమాటిక్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో దే లేడ్ ద గ్రౌండ్ వర్క్ ఫర్ ద వార్ అగైన్స్ట్ ఆస్ట్రియా ఆన్ ఫేవరబుల్ టర్మ్స్గా మనం చెప్పొచ్చు.
నెక్స్ట్ వన్ వచ్చేసి ద కల్చరల్ రివైవల్, దట్ ఈస్ రొమాంటిసిజం. ఐడియా ఆఫ్ రొమాంటిసిజం నేను ఆల్రెడీ చెప్పాను. ద లేట్ 18th and 19th century కల్ట్ ఆఫ్ ఇటాలియన్ కల్చర్ సెలబ్రేటెడ్ హిస్టారికల్ ఫిగర్స్ అండ్ కామన్ లాంగ్వేజ్. హిస్టారికల్ ఫిగర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళని విపరీతంగా ప్రైజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా నేషనలిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రైజ్ చేయడానికి చాలా ఉపమానాలు వాడతాం, చాలా చాలా డ్రామాటికల్ వర్డ్స్ అనేటువంటి ఉపయోగిస్తాం. మన దేశపు బానిసత్వ సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని చేల్చడంలో మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ రక్తాన్ని ధారపోసి ఇప్పుడు భరతమాత ఒడిలో శాశ్వతంగా నిద్రపోతున్నారనే పదాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాడడం మనం చూడొచ్చు. సో దట్ ఈస్ వాట్ రొమాంటిసిజం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రొమాంటిక్ నేషనలిస్ట్ ప్రమోటెడ్ డాంటే, పెట్రాంచ్, రెనెసా హెరిటేజ్ as symbols of unity. సో ద ఇటాలియన్ వన్నెస్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేయడంలో, ఇటాలియన్ యూనిటీని స్ప్రెడ్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. బై మిడ్ సెంచరీ 1850s వచ్చేటప్పటికి ఇటాలియన్ గ్రాడ్యువల్లీ రిప్లేస్ లాటిన్ ఇన్ స్కూల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్, క్రియేటింగ్ ఏ షేర్డ్ లాంగ్వేజ్, వన్ కామన్ లాంగ్వేజ్గా మారడం అనేది జరిగింది. లిటరసీ అండ్ పబ్లిక్ ఒపీనియన్ బిగిన్ టు ఫార్మ్ అరౌండ్ షేర్డ్ నేషనలిస్ట్ సింబల్స్. ట్రై కలర్ ఫ్లాగ్ అవ్వచ్చు, ఇటాలియన్ యాంథమ్ అవ్వచ్చు, ఇదంతా పీపుల్లో వన్ ఇటాలియన్నెస్ని క్రియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ చూడండి రొమాంటిక్ ఆర్టిస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని మనం మీరు గమనించవచ్చు. ఇలాంటి ఆ పీపుల్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్యూడల్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వైలెన్స్కి, వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా వాటిని అడ్డుకుంటూ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళు బతిమలాడడం మీరు చూడొచ్చు. సో ఇలాంటి ఫొటోస్ ఎప్పుడైతే, ఇలాంటి ఇమేజెస్, ఇలాంటి పెయింటింగ్స్ ఎప్పుడైతే పీపుల్ చూస్తారో తప్పకుండా ఒక సెన్స్ ఆఫ్ ఎమోషన్ పీపుల్లో బిల్డ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో దట్ క్రియేటెడ్ వన్నెస్, దట్ క్రియేటెడ్ వన్ ఇటాలియన్నెస్గా మనం చెప్తాం. ఓకేనా? రైట్ అన్న. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇంపార్టెంట్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దట్ మీకు ఇంపాక్ట్స్ ఇవన్నీ ఇంకా బెటర్గా అర్థమవుతాయి, సబ్సిక్వెంట్ ఈవెంట్స్ కూడా ప్రాపర్గా అర్థమవుతాయి. అటెన్షన్ పేజెస్ వినాలి. సో నౌ లెట్ us look at some important course of events. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి. సో ఇటలీ వాజ్ జాగ్రఫికల్లీ డివైడెడ్. నేను ఆల్రెడీ చెప్పాను, కింగ్డమ్ ఆఫ్ 2 Sicilies. దిస్ ఈస్ నేపుల్స్, దిస్ ఈస్ సిసిలీ, బోత్ కంబైన్డ్ కింగ్డమ్ ఆఫ్ 2 Sicilies. This is Piedmont, this is Sardinia, both of them kingdom of Piedmont, Sardinia, which was under the control of House of Savoy. Very important unification. Piedmont, Sardinia యొక్క లీడర్షిప్ లోనే జరగడం అనేది జరిగింది. కింగ్డమ్ ఆఫ్ లొంబార్డీ, వెనీషియా, which was under the direct control of Austria, and దాంతోపాటు the papal states which were under the direct control of Pope, the religious leader of Roman Catholic Church. Whereas these duchies ఏవైతే ఉంటాయో పర్మా, మోడనా, లుక్కా, అండ్ దాంతోపాటు the Grand Duchy of Tuscany. సో దీస్ వర్ స్మాల్ డచీస్ ఏవైతే ఉంటాయి ఇలా విడిపోవడం అనేటువంటిది జరిగింది. అండ్ యూనిఫికేషన్ ఎఫర్ట్స్ 1820sలోనే స్టార్ట్ అయినాయి. నేపుల్స్, సిసిలీ అండ్ మెనీ అదర్ రీజియన్స్లో డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది ఇన్ సెర్చ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. సో కన్జర్వేటివ్స్కి వ్యతిరేకంగా లిబరల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా రివోల్ట్స్తో ముందుకు వచ్చారు. 1830sలో యాక్టివిజం ఆఫ్ రిపబ్లికన్ లీడర్ మజీని. సో 1820sలో కార్బొనరీ రివోల్ట్స్ అనేటటువంటివి జరిగితే, కార్బొనరీ గురించి నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. ఇట్స్ సీక్రెట్ సొసైటీ, రైట్? అండ్ మజీని ఆధ్వర్యంలో యంగ్ ఇటలీ అనేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. దట్ ఇట్ ఎంకరేజ్ ద రెవల్యూషన్ త్రూ రిపబ్లికన్ ఐడియాస్, నాట్ నేషనలిస్ట్ ఐడియాస్ బట్ రిపబ్లికన్ ఐడియాస్. వెరీ ఇంపార్టెంట్. మజీని ఫేవర్డ్ రిపబ్లికనిజం more than nationalism. That's why Mazzini's efforts failed largely. And 1848 to 1849 the springtime of nations, the spring of nations revolts lo banga first Italian war of independence జరగడం అనేటటువంటి జరిగింది. A wave of uprising swept especially northern Italy in 1848. The ruler of Piedmont, Sardinia under King Charles Albert, Lombardy and Venetia ఏదైతే ఉందో which was then under the control of Austria అక్కడ డిక్లేర్ చేయడం అనేటువంటి జరిగింది వార్ని ఆస్ట్రియాకి వ్యతిరేకంగా. ఇనిషియల్గా విక్టరీస్ చూసినప్పటికీ బట్ ఎప్పుడైతే పోప్ యాజ్ వెల్ యాజ్ ద రూలర్స్ ఆఫ్ 2 Sicilies ఎవరైతే ఈ వార్ నుంచి వెనక్కి తగ్గడం అనేటటువంటిది జరిగిందో ఈ పర్టికులర్ రివోల్ట్స్ ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. బై ఆగస్ట్ 1849 ఆస్ట్రియా రీకాన్క్వర్డ్ మోస్ట్ ఆఫ్ నార్థన్ ఇటలీ అండ్ చార్ల్స్ ఆల్బర్ట్ ఆఫ్ పీడ్మంట్ సార్డీనియా ఆయన హీ యాక్చువల్లీ రాన్ అవే. ఇతన్ని పెర్జియేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇతను ఒప్పించినటువంటి వ్యక్తి ఎవరు? మజీని. Though this first war of independence failed, it spread the idea of Italians could fight together. Italians అందరూ కలిపి the larger, the most powerful Austrian empire మీద వార్ డిక్లేర్ చేయగలచ్చు అనేటటువంటి ఐడియా ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ 1852 to 1855 మధ్యలో ద ఎరా ఆఫ్ విక్టర్ ఎమాన్యుయల్ సెకండ్ యాజ్ వెల్ యాజ్ కౌంట్ క్యావర్ స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. పీడ్మంట్ సార్డీనియాలో ద రూలర్ విక్టర్ ఎమాన్యుయల్ సెకండ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ సార్డీనియా చాలా రిఫార్మ్స్తో ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. రైల్వేస్ అనేటటువంటి కన్స్ట్రక్ట్ చేశారు, బ్యాంక్స్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, న్యూ ఫ్యాక్టరీస్ అనేటువంటివి ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. పీడ్మంట్ సార్డీనియాని ఒక మోడర్న్ లిబరల్ స్టేట్గా ఆయన తీర్చిదిద్దడం అనేటువంటిది జరిగింది.
చర్చ్ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లో పెట్టడం అనేది జరిగింది. ఫ్రీ ట్రేడ్ ఏదైతే ఉందో అది మర్చెంట్స్కి, ద బూర్జువా క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆఫర్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎస్పెషల్లీ విత్ ద సపోర్ట్ ఫ్రమ్ కౌంట్ కావర్. అతను ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ అండ్ later he was given the authority of prime ministership as well. He also used foreign policy skillfully. Piedmont joined the 1855 Crimean War alongside Britain and France against Russia. సో ప్రజెంట్ డే యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది కూడా దిస్ పర్టికులర్ క్రిమియా వల్లే జరగడం అనేటువంటి జరుగుతుంది. క్రిమియా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పెనిన్సులర్ రీజియన్ ఇన్ ద బ్లాక్ సీ. ఇట్ ఈస్ బ్లెస్డ్ విత్ ఆల్ వెదర్ పోర్ట్స్ కింద మనం చెప్పొచ్చు. అన్ని కాలాల్లో కూడా ఈ పోర్ట్స్ అనేటువంటి రన్ అవ్వగలిగే క్యాపబిలిటీ అనేటువంటిది ఉంటుంది. అండ్ దిస్ రీజన్ ఈజ్ వెరీ రిచ్ విత్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ కూడా చాలా ఎక్కువగా ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ కూడా చాలా ఈజీ. సో అందుకే ఈ క్రిమియాని స్ట్రాటజిక్ రీజన్ ఆఫ్ క్రిమియా ఏదైతే ఉందో విచ్ వాజ్ వన్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఒట్టమన్స్, దాన్ని రష్యన్స్ కాన్క్వర్ చేసుకుందాం అనుకుంటారు. సో ఒట్టమన్స్కి సపోర్ట్గా బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే రష్యా ఒకవేళ క్రిమియాని కాన్క్వర్ చేసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ విల్ డెఫినెట్లీ షిఫ్ట్ టువర్డ్స్ రష్యా మోర్ పవర్ఫుల్గా మారడం అనేది జరుగుతుంది యూరప్లో. అండ్ దట్ విల్ థ్రెటన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ బ్రిటన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్. అందుకే బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఒట్టమన్స్ సపోర్ట్ చేసి సేమ్ అదేవిధంగా పీడ్మంట్ సార్డినియా కూడా సపోర్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. మిలిటరీ సపోర్ట్ అనేటువంటిది అందించడం అనేటువంటిది జరిగిందమ్మా. దెన్ ప్యారిస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ద సూపర్ పవర్స్ ఆఫ్ యూరప్ మీట్ అయ్యేటటువంటి ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్, దానిలో పీడ్మంట్ సార్డినియాకి ప్లేస్ లభించడం అనేది జరిగింది. సో ఆ కాన్ఫరెన్సెస్లో భాగంగానే దెన్ ఫ్రెంచ్ రూలర్ లూయిస్ నెపోలియన్ థర్డ్ ఎవరైతే ఉంటారో అతనితో చాలా పరిచయం కౌంట్ కావర్ ఏర్పరచుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఒకవేళ ఆస్ట్రియా సపోర్ట్ చేస్తే నెపోలియన్ థర్డ్ పీడ్మంట్ సార్డినియాకి హెల్ప్ చేస్తానని చెప్పి ఒక సీక్రెట్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని కూడా చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో త్రూ డిప్లొమసీ యాజ్ వెల్, దౌత్య సంబంధాల ద్వారా కూడా అదర్ కంట్రీస్ని తమ ఇంట్రెస్ట్ తగినట్టుగా ఉపయోగించుకోవడం ద్వారా కూడా ఇటాలియన్ యూనిఫికేషన్ సాధ్యపడడం అనేది జరిగింది. దానిలో కౌంట్ కావర్ చాలా సక్సెస్ పొందడం అనేటువంటిది జరిగింది. సో నౌ లెట్ us look at the secret treaty of Plombiers of 1858. ప్యారిస్ కాన్ఫరెన్స్లో కావర్ కేమ్ నియర్ టు ఫ్రెంచ్ monarch that is Louis Napoleon III as well. Now he decided to conclude a treaty to reserve the support from France for Piedmont Sardinia on the Italian issue. ఒకవేళ ఆస్ట్రియా అటాక్ చేస్తే పీడ్మంట్ సార్డినియాకి ఫ్రాన్స్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే విధంగా ఒక సీక్రెట్ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్ అనేటువంటిది కంక్లూడ్ చేయబడ్డం అనేటువంటిది జరిగిందమ్మా. ఇట్ ఎస్టాబ్లిష్ ఎ మిలిటరీ అలియన్స్ బిట్వీన్ పీడ్మంట్ సార్డినియా అండ్ ఫ్రాన్స్ ప్రామిస్డ్ అసిస్టెన్స్ ఆఫ్ 2 lakh soldiers. ఒకవేళ ఆస్ట్రియా అటాక్ చేస్తే మేము 2 లక్షల మంది సోల్జర్స్ని పంపిస్తామని చెప్పి ఫ్రాన్స్ అనేటువంటిది మాట ఇవ్వడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఫ్రాన్స్కి మరి ఒరిగేది ఏంటి? దీనివల్ల మనకి పీడ్మంట్ సార్డినియా యొక్క వెస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి 2 duchies, ద డచీ ఆఫ్ సెవాయ్ యాజ్ వెల్ యాజ్ ద డచీ ఆఫ్ నీస్, ఈ రెండు కూడా ఫ్రాన్స్ తనకు కావాలనుకుంది. అదేవిధంగా మనకి ఇటలీ ఫ్రాన్స్కి 2 డచీస్ని అప్పగించడం అనేటువంటి జరిగింది. ఫ్రాన్స్ వుడ్ హెల్ప్ పీడ్మంట్ సార్డినియా టు రికవర్ లొంబార్డీ అండ్ వెనీషియా ఫ్రమ్ ఆస్ట్రియా. ఇన్ రిటర్న్ ఫ్రాన్స్ వుడ్ గెట్ నీస్ అండ్ సెవాయ్. ద Plombiers Pact marked a turning point in the Risorgimento, that is the unification of Italy, and has set in motion the process that eventually led to the unification of Italy under the leadership of Piedmont Sardinia. It was a diplomatic success by Count Cavour కింద మనం చెప్పొచ్చు. సీక్రెట్ ట్రీటీ ఒక స్ట్రెంత్ ఇవ్వడం అనేటువంటి జరిగింది పీడ్మంట్ సార్డినియాకి టు గో అగెన్స్ట్ ద గ్రేటర్, ద లార్జర్, ద మోర్ పవర్ఫుల్ ఆస్ట్రియా. సో 1859లో సెకండ్ ఇటాలియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో అది కంక్లూడ్ అవ్వడం అనేటువంటి జరిగింది. Count Cavour provoked Austria into war with secret French alliance. On June 4th, 1859, Piedmontese and French armies routed the Austrians at Magenta and Solferino, which was under Lombardy and Venetia. Lombardy and Venetia ని కాన్కర్ చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఆస్ట్రియాని ప్రొవోక్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు కౌంట్ కావర్. దిస్ విక్టరీస్ ఫోర్స్డ్ ఆస్ట్రియా టు ద నెగోషియేటింగ్ టేబుల్. దీనిలో పీడ్మంట్ సార్డినియా విజయం సాధించడం అనేది జరిగింది. సో ఆస్ట్రియా మొత్తానికి నెగోషియేట్ చేయడానికి ముందుకు వచ్చింది. ద ఆర్మిస్టైజ్ ఆఫ్ Villafranca in July 1859 ended the fighting. France and Austria agreed to cede Lombardy and Piedmont. Lombardy ఏదైతే ఉందో and Piedmont, which is the western part of the kingdom of Lombardy and Venetia, ఈ రెండింటిని ఇటలీకి అప్పగించడం, పీడ్మంట్ సార్డినియాకి అప్పగించడం అనేది జరిగింది. Meanwhile, popular uprisings in central Italy overthrew Grand Dukes, that is Tuscany, Modena, and replaced them with provisional governments favoring annexation. అదే సమయంలో నేషనలిస్ట్ ఐడియా స్ప్రెడ్ అవ్వడం కారణంగా తుస్కానీ యాజ్ వెల్ యాజ్ మోడెనా ఈ ప్రాంతాల్లో కూడా రివోల్ట్స్ అనేటువంటివి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఫ్యూడల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయి దాన్ని రిప్లేస్ చేస్తూ ప్రొవిజనల్ గవర్నమెంట్స్ ఏర్పడినాయి. ఆ ప్రాంతాల్లోనే ప్లెబిసైట్ కండక్ట్ చేయడం ద్వారా, పీపుల్కి ఓట్ అనేటువంటిది పెట్టడం ద్వారా అందరూ పీడ్మంట్ సార్డినియాలో భాగం అవ్వడం అనేటువంటిది జరిగింది. ఇన్ ఎ ట్రీటీ ఆఫ్ తురిన్, Piedmont absorbed Lombardy and those duchies in return to cede Savoy
అండ్ నీస్ టు ఫ్రాన్స్ యాజ్ అగ్రీడ్. మొత్తానికి పిడ్మంట్ సార్డినియా, లొంబార్డీ అండ్ ఈ డచీస్ ఆఫ్ తుస్కానీ యాజ్ వెల్ యాజ్ మోడెనా, పార్మా, లుకా వీటిని మొత్తాన్ని కలుపుకోవడం అనేటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? సో ఎస్పెషల్లీ యూజింగ్ ఏ ప్లెబిసైట్. సో అదే సమయంలో 1860లో గరిబల్ది, వన్ ఆఫ్ ద రాడికల్ ఆర్ మిలిటెంట్ నేషనలిస్ట్, ఆయన తన సదరన్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్యాంపెయిన్ టు పాపల్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ ద కింగ్డమ్ ఆఫ్ 2 సిసిలీస్కి క్యాంపెయిన్ లాంచ్ చేయడం అనేది జరిగింది. విత్ నార్థన్ ఇటలీ లార్జ్లీ యూనిఫైడ్ అండర్ విక్టర్ ఎమాన్యుయల్ సెకండ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ ప్రైమ్ మినిస్టర్ కౌంట్ కావర్ అటెన్షన్ టువర్డ్స్ సౌత్. సదరన్ ఇటలీని తన కంట్రోల్లోకి తెచ్చుకుందామని చెప్పి అనుకున్నారు. సో ఆ బాధ్యత ఎవరికి అప్పగించడం అనేది జరిగింది? దట్ ఈస్ గుసెపి గరిబాల్ది. సో గరిబాల్దికి ఎందుకు అప్పగించారు? ఎందుకు పిడ్మంట్ సార్డినియా అనే సదరన్ క్యాంపెయిన్ రన్ చేయలేదు? బికాజ్ ఒకవేళ పాపల్ స్టేట్స్ మీద అటాక్ చేసిన అండ్ కింగ్డమ్ ఆఫ్ 2 సిసిలీస్ విచ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఫ్రెంచ్ బోర్బన్ డినాస్టీ అండర్లో ఉందని చెప్పుకున్నాం కదా, ఒకవేళ వీటి మీద అటాక్ చేస్తే ఫ్రాన్స్ అనేటువంటిది ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకే ఫ్రాన్స్తోనో ఎటువంటి ప్రాబ్లం తెచ్చుకోకుండా, ఫ్రాన్స్ వీళ్ళకి ఎనిమిగా మారకుండా ఉండాలంటే పిడ్మంట్ సార్డినియా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా మిలిటెంట్ నేషనలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. గరిబల్ది వాజ్ వన్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ మజీని. అతను సిసిలీలో ల్యాండ్ అవ్వడం అనేది జరిగింది విత్ హిస్ 1000 రెడ్ షర్ట్ వాలంటీర్స్. సో వాళ్ళు రెడ్ షర్ట్ వేసుకొని మిలిటెంట్ నేషనలిస్ట్గా వెళ్ళని మనం చెప్పొచ్చు. వీళ్ళు అటాక్ చేయడం అనేటువంటి జరిగింది మే 1860. హిస్ గొరిల్లా విక్టరీస్ ఓవర్ బోర్బన్ కింగ్డమ్స్ ఆఫ్ 2 సిసిలీస్ వర్ స్విఫ్ట్. చాలా వేగంగా వీళ్ళు ద బోర్బన్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓడించడం అనేటువంటి జరిగింది. అండ్ బై సెప్టెంబర్ 1860 మోస్ట్ ఆఫ్ ద సిసిలియన్ నేపుల్స్, ద కింగ్డమ్ ఆఫ్ 2 సిసిలీస్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. మార్చింగ్ నార్త్ హీ మెట్ నో ఆర్గనైజ్డ్ రెసిస్టెన్స్. ఎక్కడ అతను వ్యతిరేకత అనేటువంటి ఎదుర్కోలేదు. బికాజ్ అప్పటికే ఉన్నటువంటి మిలిటెంట్స్ యాజ్ వెల్ యాజ్ నేషనలిస్ట్ లిబరల్స్ వీళ్ళందరూ గరిబాల్దీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇన్ నవంబర్ గరిబాల్దీ హ్యాండెడ్ ఓవర్ ద కాన్క్వర్డ్ సదరన్ టెరిటరీస్ టు విక్టర్ ఎమాన్యుయల్. ఏవైతే కాన్క్వర్ చేసుకున్నటువంటి టెరిటరీస్ ఉన్నాయో వాటిని విక్టర్ ఎమాన్యుయల్ సెకండ్కి అప్పగించడం అనేటువంటి జరిగింది. హీ దెన్ ప్రొక్లైమ్డ్ ద కింగ్డమ్ ఆఫ్ ఇటలీ ఆన్ 17th March 1861. మీన్వైల్ ప్లెబిసైట్స్ ఇన్ సెంట్రల్ ఇటలీ ఓటెడ్ టు జాయిన్ పిడ్మంట్. చెప్పాను కదా, తుస్కానీ, పార్మా, మోడెనా అండ్ రొమాగ్నా ఈ డచీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ ప్లెబిసైట్ కండక్ట్ చేసి అవన్నీ కూడా పిడ్మంట్ సార్డినియాలో కలవడం అనేటువంటిది జరిగింది. ఎక్సెప్ట్ ఫర్ ద పాపల్ స్టేట్స్, మెజారిటీ పార్ట్ ఆఫ్ ఇటలీ వాజ్ యాక్చువల్లీ యూనిఫైడ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పిడ్మంట్ సార్డినియా, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ సెవాయ్ అండ్ కౌంట్ కావర్గా మనం చెప్పొచ్చు. అండ్ 1866లో థర్డ్ ఇటాలియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరగడం అనేది జరిగింది ఇన్ ద ఆస్ట్రియో పర్షియన్ వార్. సో ద క్వశ్చన్ ఆఫ్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అనేటువంటిది యూనిఫై అవ్వాలి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆస్ట్రియా అని చెప్పి ఆస్ట్రియా అంటుంది. జర్మనీ యూనిఫికేషన్ జరగాలి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రష్యా అంటుంది. సో దిస్ జర్మన్ క్వశ్చన్ కారణంగా ఆస్ట్రియన్ పర్షియన్ వార్ జరగడం అనేది జరిగింది. సో ఇటలీ ఆస్ట్రియాకు వ్యతిరేకంగా ప్రష్యాతో జతకూడడం అనేటువంటి జరిగింది, కలవడం అనేది జరిగింది. వెన్ ప్రష్యా డిఫీటెడ్ ప్రష్యా ఎప్పుడైతే ఆస్ట్రియాను ఓడించడం అనేటువంటిది జరిగిందో ఇటలీ గెయిన్ వెనీషియా. తను ప్రష్యాకి సపోర్ట్ చేసినందుకు గాను వెనీషియాని పొందడం అనేటువంటి జరిగింది. లొంబార్డీతో పాటు వెనీషియా కూడా ఎవరి కంట్రోల్లోకి వచ్చింది? పిడ్మంట్ సార్డినియా కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది. ద ట్రీటీ ఆఫ్ ప్రేగ్ గేవ్ వెనీషియా టు ఫ్రాన్స్ విత్ సీడెడ్ టు ఇటలీ. అది ఫ్రాన్స్కి అప్పచెప్తే ఫ్రాన్స్ ఇటలీకి అప్పగించడం అనేటువంటి జరిగింది వెనీషియాని. నార్థన్ ఇటలీ వాజ్ నౌ ఆల్మోస్ట్ ఫుల్లీ యూనిఫైడ్. నార్థన్ ఇటలీ మొత్తం యూనిఫై అయింది. 1870కి వచ్చేటప్పటికి ద పాపల్ స్టేట్స్ దట్ ఈస్ ద రోమ్ ఏదైతే ఉందో అది క్యాప్చర్ కాబట్టడం అనేది జరిగింది. రోమ్ అండ్ లాటియం రిమైండ్ అండర్ పాపల్ కంట్రోల్ గార్డెడ్ బై ఫ్రెంచ్ ట్రూప్స్. ఇన్ ద ఫ్రాంకో ప్రషియన్ వార్ నెపోలియన్ థర్డ్ విత్డ్రూ హిస్ గ్యారిసన్. చాలా ఘోరమైనటువంటి ఫెయిల్యూర్ని ఫ్రాంకో పర్షియన్ వార్లో ఫ్రెంచ్ చూడడం అనేటువంటిది జరిగిందమ్మా. ఇట్స్ ఎ హ్యూమిలియేటింగ్ లాస్ అని మనం చెప్పొచ్చు. అందుకే ఇప్పటికీ యూరోప్లో ఫ్రాన్స్కి అండ్ దాంతోపాటు జర్మనీకి మధ్య చాలా చాలా హీటెడ్ టర్మాయిల్, హీటెడ్ కాన్ఫ్లిక్ట్స్, ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్, మిలిటెంట్ కాన్ఫ్లిక్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. World War I, World War II వ్యతిరేకంగా ఉండడానికి కూడా కారణం అదే, ఈ రెండు కంట్రీస్. బికాస్ దట్ వాజ్ ద మోస్ట్ హ్యూమిలియేటింగ్ విక్టరీ దట్ ఎనీ సూపర్ పవర్ కెన్ ఎక్స్పీరియన్స్. నేను జర్మన్ యూనిఫికేషన్ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయం. సో ఆన్ September 20th, 1870 ఇటాలియన్ ట్రూప్స్ ఎంటర్డ్ రోమ్ ఆఫ్టర్ బ్రీచింగ్ ద ఆర్లియన్ వాల్స్. ఫ్రాన్స్ ఎప్పుడైతే ఓడిపోవడం అనేది జరిగిందో, ఫ్రాన్స్ రూలర్ దట్ ఈస్ నెపోలియన్ థర్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పుడైతే కోల్పోవడం అనేది జరిగిందో, ఎప్పుడైతే డొమెస్టికల్లీ కూడా ఫ్రాన్స్లో కూడా అన్పాపులర్గా మారడం అనేది జరిగిందో, సో దాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకుని రోమ్లోకి విచ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పోప్ అడుగు పెట్టడం జరిగింది. ద కింగ్డమ్ ఆఫ్ ఇటలీ. ఏ ప్లెబిసైట్ ఇన్ October 1870 మెర్జ్డ్ రోమ్ అండ్ సరౌండింగ్ టెరిటరీ విత్ ఇటలీ. ఇక్కడ కూడా ప్లెబిసైట్ కండక్ట్ చేసి ఏం చేశారు, రోమ్ని ఇటలీతో కలపడం అనేటువంటి జరిగింది, యూనిఫై చేయడం అనేటువంటి జరిగింది. రోమ్ వాజ్ డిక్లేర్డ్ ద క్యాపిటల్ ఇన్ 1871
కంప్లీటింగ్ యూనిఫికేషన్. ద రిసర్జెంటో ఏదైతే ఉందో అది మొత్తానికి ఈ విధంగా కంప్లీట్ అవ్వడం అనేటటువంటి జరిగింది విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ లీడర్స్ లైక్ మజీని, హూ వాజ్ ద ఇంటలెక్చువల్ ఆర్ ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇటలీ, ద మోడర్న్ స్టేట్ ఆఫ్ ఇటలీగా మనం చెప్పొచ్చు, యాజ్ వెల్ యాజ్ విక్టర్ ఎమాన్యుయల్ సెకండ్ ఆఫ్ హౌస్ ఆఫ్ సెవాయ్ ఆఫ్ పీడ్మంట్ సార్డినియా, కౌంట్ కావర్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్, గరిబల్ది ద లీడర్ ఆఫ్ ద రెడ్ షర్ట్స్ హూజ్ ఎ మిలిటెంట్ నేషనలిస్ట్గా మనం చెప్పొచ్చు. సో యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ ఏ విధంగా కంప్లీట్ అయిందో మీకు తెలిసిందని అనుకుంటున్నాను. You watch any other YouTube video, you won't get this conceptual clarity anywhere. That is what I can guarantee you. In our classes we follow a proper system. Basics నుంచి అడ్వాన్స్డ్ వరకు క్లాసెస్ అనేటటువంటివి ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా డిజైన్ చేయబడతాయి. వాట్ ఎవర్ క్లాసెస్ యూ జాయిన్ విత్ రెస్పెక్ట్ టు తారా ఐఏఎస్, యూ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ, యూ విల్ గెట్ ద బెస్ట్ నోట్స్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. ఓకేనా? ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఇంపాక్ట్ ఆఫ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో ఇంపాక్ట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ పొలిటికల్ ఇంపాక్ట్ మనం మాట్లాడాలి. సో ఇటలీ ఎమర్జ్డ్ యాస్ ఎ యూనిఫైడ్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అండర్ ద హౌస్ ఆఫ్ సెవాయ్, దట్ ఈస్ కింగ్ విక్టర్ ఎమాన్యుయల్ సెకండ్ రూలర్గా మారడం అనేది జరిగింది. ఎందుకంటే యూనిఫికేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పీడ్మంట్ సార్డినియా ఆఫ్ నార్థన్ ఇటలీగా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి. ద న్యూ కింగ్డమ్ అడాప్టెడ్ ద లిబరల్ స్టాట్యూటో అల్బర్టినో, దట్ ఈస్ 1848 కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ కాన్స్టిట్యూషన్గా అడాప్ట్ చేసుకున్నారు. కాన్స్టిట్యూషనల్ మొనార్కీగా ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సెంట్రల్ పార్లమెంట్ ఇన్ తురిన్. ఇన్ లిబరల్ ఏరియాస్ దిస్ వాజ్ పాపులర్, పీపుల్ యాక్సెప్ట్ చేశారు కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అవ్వడం. బట్ ఇన్ ట్రెడిషనలీ ప్రో క్యాథలిక్ రీజియన్స్ యాంటీ క్లెరికల్ రాస్ ఏవైతే ఉంటాయో, అంటే చర్చ్ని కంట్రోల్ చేస్తూ, చర్చ్ పవర్స్ని కంట్రోల్ చేస్తూ, ఎస్పెషల్లీ చర్చ్ని డిజామ్ చేయడం అనేది జరిగింది. దెర్ ఈజ్ నో లాంగర్ చర్చ్ అనేటటువంటిది ఆర్మ్స్ని లేకపోతే సైన్యాన్ని క్యారీ చేయకూడదని తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో దాని కారణంగా విపరీతమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇన్ ప్రాక్టీస్ ద పీడ్మంటినీస్ రూలింగ్ క్లాస్ డామినేటెడ్ ద న్యూ స్టేట్. సో పీడ్మంట్ సార్డినియా ఆధ్వర్యంలో యూనిఫికేషన్ జరిగింది కాబట్టి మేజర్ పవర్ పీడ్మంట్ సార్డినియా పీడ్మంటినీస్ పీపుల్ చేతిలోనే ఉంటుంది. దానివల్ల రీజనల్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో అది విపరీతంగా బ్రెడ్ అవ్వడం అనేది జరిగింది. ప్రామిసెస్ ఆఫ్ రీజనల్ అటానమీ వర్ లార్జ్లీ బ్రోకెన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పవర్ పీడ్మంట్ సార్డినియానే పెట్టుకోవడం అనేది జరిగింది. యూనిఫైడ్ గవర్నమెంట్స్ హెవీ హ్యాండెడ్ పాలసీస్, పీడ్మంట్ సార్డినియా తనకు నచ్చినట్టు పాలసీస్ ఏవైతే ఉంటాయి ఎంటైర్ యూరప్కి ఎంటైర్ ఇటలీకి ఫ్రేమ్ చేయడం అనేటువంటి జరిగింది. దాని కారణంగా లోకల్ డిస్ట్రస్ట్, సివిల్ వార్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. విపరీతమైన రివోల్ట్స్, టర్మాయిల్, కేయోస్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఇన్ ఎంటైర్ ఇటలీ రైట్ ఆఫ్టర్ ఇట్స్ యూనిఫికేషన్. సో సోషల్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మాట్లాడదామనండి. యూనిఫికేషన్ ఫాస్టర్డ్ ఏ కామన్ ఇటాలియన్ ఐడెంటిటీ. మొత్తానికి ద వన్ ఇటాలియన్నెస్ ఏదైతే ఉందో దాన్ని పీపుల్ అలవాటు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇటాలియన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో స్టాండర్డైజ్ చేయబడ్డం అనేటువంటి జరిగింది. స్కూల్స్లోను, సివిల్ సర్వీసెస్లోను, గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా ఇటాలియన్ లాంగ్వేజ్ వాడబడ్డం అనేటువంటి జరిగింది. నేషనల్ సింబల్స్ లైక్ ద ట్రై కలర్ ఫ్లాగ్, విక్టర్ ఎమాన్యుయల్ మాన్యుమెంట్, హాలిడేస్ అనేటువంటి అందరికీ ఒకేసారి ఇవ్వడం, అన్ని డిఫరెంట్ టెరిటరీస్లో కూడా ఒకేసారి ఇవ్వడం వల్ల ఇట్ హెల్ప్ టు క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ నేషనల్. మనందరం ఒక దేశస్తులం, వి షేర్ కామన్ హిస్టరీ అనేటువంటి భావన ఏర్పడడం అనేది జరిగింది. ద రిసర్జిమెంటో, దట్ ఈస్ ద యూనిఫికేషన్ వాజ్ సెలబ్రేట్ ఇన్ హిస్టరీ అండ్ లిటరేచర్. చరిత్ర, చారిత్రక పుస్తకాల్లో, సాహిత్యంలో కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఎంతోమంది వాళ్ళ త్యాగం వల్ల వచ్చిందని చెప్పి కొనియాడబడ్డం అనేది జరిగింది, ప్రశంసించబడ్డం అనేది జరిగింది. ఫిగర్స్ లైక్ మజీని, గరిబాల్ది, కౌంట్ క్యావర్ బికేమ్ ప్యాట్రియాట్స్ ఇన్ పబ్లిక్ మెమరీ. పీపుల్ యొక్క ఆలోచనలో వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి యోధులుగా కీర్తించబడ్డమైనటువంటి జరిగింది. హౌఎవర్ యూనిఫికేషన్ ఆల్సో accentuated the north south divide because నార్థన్ ఇటలీ ఏదైతే ఉందో బికాజ్ పీడ్మంట్ సార్డినియా పొలిటికల్లీ పవర్ఫుల్ అవ్వడం వల్ల అక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉందో అది ర్యాపిడ్గా పెరగడం అనేది జరిగింది. ఫ్యాక్టరీస్ అనేది విపరీతంగా ఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగింది. లిటరసీ ఏదైతే ఉందో విపరీతంగా ఇంప్రూవ్ అవ్వడం అనేటువంటి జరిగింది. అది విపరీతంగా డెవలప్ అయింది. వేరే సదరన్ పార్ట్ ఏదైతే ఉందో ద సో కాల్డ్ అగ్రేరియన్ డామినెన్స్ ఉన్నటువంటి రీజియన్ అక్కడ విపరీతమైన పేదరికం, బాండిత్రీ, మాఫియా ఇలాంటి విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ కేమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ద సదరన్ క్వశ్చన్ ఆఫ్ ఇటలీ. నౌ లెట్ us look at the economic impact. Unified Italy meant a single market and currency, that is the lira, gradually replaced the patchwork of regional systems. So different currencies ఉండేవి, డిఫరెంట్ మార్కెట్స్ ఉండేవి అని చెప్పి మనం చెప్పుకున్నాం. డిఫరెంట్ టాక్సేషన్ పాలసీస్, టారిఫ్ పాలసీస్ ఉండేవి ముందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు సింగిల్ మార్కెట్ ఏదైతే ఉందో అది వచ్చింది ఇటలీ యూనిఫై అవ్వడం వల్ల. ద పీడ్మోంటెనీస్ రైల్వే నెట్వర్క్, బ్యాంకింగ్ సిస్టమ్, దే ఎక్స్పాండెడ్ సౌత్వర్డ్, సదరన్ పార్ట్కి ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. తారిఫ్స్ బిట్వీన్ ఫార్మర్ స్టేట్స్ వర్ రిమూవ్డ్. సో ఏవైతే తారిఫ్స్ ముందు డిఫరెన్షియల్ తారిఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిమూవ్ చేయబడడం అనేది జరిగింది. ద నార్త్, లంబార్డీ, పీడ్మోంట్, లైగూరియా ఇండస్ట్రియలైజ్డ్ rapidly in the 1860s and 1870s, benefiting from national infrastructure. By contrast, the agrarian south struggled to keep pace.
సో ద సదరన్ పార్ట్ ఏదైతే ఉందో విపరీతమైన పేదరికంలోకి, ఇన్ఈక్వాలిటీస్లోకి నెట్టబడ్డం అనేది జరిగింది. ఓవరాల్ యూనిఫికేషన్ laid the foundation for modernization, that is railroads, education, industry, etc. under a central government through many economic challenges remained. కానీ చాలా ఎకనామిక్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ మొత్తానికి మోడర్నైజేషన్ ఆఫ్ ఇటలీ సాధ్యపడిందంటే దానికి కారణం ఏంటి? ద యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ ఆర్ ద రిసర్జిమెంటో. సో ఫారెన్ రిలేషన్స్, ఫారెన్ ఎకోసిస్టంలో కూడా, ద జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్లో కూడా ఇటలీ ఒక సూపర్ పవర్గా మారడం అనేటటువంటి జరిగింది. ఇటలీస్ ఎమర్జెన్స్ ఆల్టర్డ్ యూరోపియన్ బ్యాలెన్సెస్. యూనిఫైడ్ ఇటలీ అంటే దాని అర్థం ఏంటి? ఇట్ బికేమ్ ద 5th లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ యూరప్ అండ్ ఎ న్యూ గ్రేట్ పవర్గా మారడం అనేటటువంటి జరిగింది. మొత్తానికి ఇటాలియన్ యూనిఫికేషన్, దాని తర్వాత జరిగినటువంటి జర్మన్ యూనిఫికేషన్తో యూరోప్లో ఆస్ట్రియన్ డామినేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఎండ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. యూరోపియన్ పాలిటిక్స్లో ఆస్ట్రియన్ ఇన్ఫ్లుయెన్స్ ఏవైతే ఉందో అది డైల్యూట్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఇటలీస్ రోల్ ఇన్ ద 1859 and 1870 వార్స్ ఆల్సో టైడ్ ఇట్ టు బ్రాడర్ కాంటినెంటల్ ఈవెంట్స్, దట్ ఈస్ ద యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ ఇన్ 1871. చెప్పాను కదా, ఇటలీ యూనిఫై అవ్వడం వల్ల జర్మన్ యూనిఫికేషన్ కూడా ఇంకా ఈజియర్ అవ్వడం అనేటటువంటి జరిగింది, చాలా తొందరగా ముగింపబడడం అనేటటువంటి జరిగింది. ఇన్ ద లాంగ్ టైమ్ ఇటలీ ఎంటర్డ్ ఎలియన్సెస్ విత్ అదర్ పవర్స్, ఎస్పెషల్లీ ద ట్రిపుల్ ఎలియన్స్ విత్ జర్మనీ అండ్ ఆస్ట్రియా ఇన్ 1882. World War I ట్రిపుల్ ఎలియన్సెస్, ట్రిపుల్ ఎంటెంటే జరిగింది కదా, ట్రిపుల్ ఎలియన్సెస్లో ఇటలీ కూడా భాగంగా ఉండమని జరిగింది. సిన్స్ ఇట్ బికేమ్ ద సూపర్ పవర్, ఇటాలియన్ యూనిఫికేషన్ ఇన్స్పైర్డ్ అదర్ నేషనలిస్ట్ మూవ్మెంట్స్. ఇట్ షోడ్ దట్ ఫ్రాగ్మెంటెడ్ స్టేట్స్ కుడ్ యునైట్ త్రూ ఎ మిక్స్ ఆఫ్ పాపులర్ ఫెర్వర్ అండ్ రియల్ పాలిటిక్, త్రూ రైట్ పొలిటికల్ సిస్టమ్స్ అండ్ ప్రాక్టికల్ పొలిటికల్ సిస్టమ్స్ అండ్ ప్రాగ్మెటిక్ పొలిటికల్ డెసిషన్స్. ఫ్రాగ్మెంటెడ్ జోగ్రఫికలీ సెపరేటెడ్ స్టేట్స్ అన్ని కలిపి ఒక దేశంగా ఏర్పాటు అవ్వచ్చు అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని ఇటాలియన్ యూనిఫికేషన్ ఇన్స్పైర్ చేయడం అనేటటువంటి జరిగింది. ఆ భావాన్ని పీపుల్లోకి తీసుకెళ్లడం అనేటటువంటి జరిగింది. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ ఆఫ్ ద రిసర్జిమెంటో మారడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ బాటిల్ నెక్స్ ఆర్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటే వాటి గురించి మనం మాట్లాడాం. ద కాజెస్ ఆర్ రీజన్స్ బిహైండ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ మనం మాట్లాడాం. అండ్ దాని తర్వాత కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడాం. అండ్ దాని తర్వాత ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసాం. సో విత్ దిస్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ మీద మీకు పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటాను. ద ఎంటైర్ వరల్డ్ హిస్టరీ మాడ్యూల్ మీకు కావాలంటే taraes.com మన వెబ్సైట్ని విజిట్ చేసే ప్రయత్నం చేయండి. యూ విల్ గెట్ ద బెస్ట్ క్లాస్ అండ్ బెస్ట్ నోట్స్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్ అమ్మ. మరి నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.